టాపిక్ ఎందుకు క్రియేట్ చేశానంటే, అంటే జాబు ఇలా ఫ్యూచర్‌లో అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉందా అని అడిగా. సో, లేదు అని చెప్పారన్నమాట. సో, అప్పుడు డిసైడ్ అయ్యా మేబీ విల్ స్టార్ట్ దిస్ వన్ సెషన్. ఎందుకంటే మనకి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎప్పుడూ ఉండాలి బ్యాకప్‌కి. ప్రెజెంటేషన్ అయితే ప్రత్యేకంగా క్రియేట్ చేయలేదు. బట్ ఐ విల్ టైప్ హియర్. మై ఫస్ట్ క్వెషన్ ఈస్ లైక్ వై వెల్త్ రిక్వైర్డ్? ఈ వెల్త్ ఎందుకు అంటే టు ఫుల్‌ఫిల్ అవర్ షార్ట్ టర్మ్స్ గోల్స్. హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా సడన్‌గా మనం వెల్త్ క్రియేట్ చేసిన మనీతోని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ జాబ్ లేకపోతే మా రిటైర్మెంట్ తర్వాత వెల్త్ క్రియేట్ చేసుకునుంటే వీ క్యాన్ లివ్ హ్యాపీలీ ఆర్ అదర్‌వైజ్ ఇన్ ద లాస్ట్ కేస్ ఆఫ్టర్ యువర్ లైఫ్ ఓకే. ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి. సో వీటిలి అన్నిట్లికి కామన్‌గా మనకి వెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఇన్వెస్టింగ్ ఈజ్ ఆర్ గ్రోయింగ్ టు వెల్త్. ఇన్వెస్ట్‌మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనం రిచెస్ట్ పర్సన్ అంటే ఎవరనుకుంటున్నాం? హూ ఈజ్ హ్యాపీయెస్ట్ ఆర్ రిచెస్ట్ పర్సన్? నా ఉద్దేశంలో అప్పు రిచెస్ట్ లేనివాడు పర్సన్ యాహ్! ఎగ్జాక్ట్‌లీ. రిచెస్ట్ పర్సన్ అంటే నథింగ్ బట్ డోంట్ హ్యావ్ డెబ్ట్స్, లోన్స్. దే క్యాన్ స్లీప్ హ్యాపీలీ, స్టెబిలైజ్ దేర్ లైఫ్. మాక్సిమం మనం తాహతకు మించి అప్పులు చేసుకొని ఆ రోజు ఈఎంఐ లోన్స్‌కి వాటిలకి ఇబ్బంది పడి కన్నాను మనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి గాని ఉంటాయి. అప్పులు చేసుకోకుండా, లోన్‌లు పెట్టుకోకుండా ఉంటే మనకు సడెన్‌గా జాబ్ తీసినా మనం అంత ప్రెషర్‌గా ఫీల్ అవ్వనవసరం లేదు. వి క్యాన్ లివ్ హ్యాపీలీ. సో నేనిక్కడ విల్ డిస్కస్ ఆన్ బడ్జెట్ ప్లానింగ్, బ్యాడ్ డెబ్ట్స్ అండ్ బ్యాడ్ అండ్ గుడ్ హ్యాబిట్స్. సో ఫర్ సపోజ్ మనం ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మన మనీ ఎక్కడ ఉండేదంటే ఎక్కువగా ఇంట్లో ఉండేది. మనీ అట్ హోమ్ ఫిజికల్‌గాను. ఎందుకంటే అప్పట్లోని బ్యాంక్‌లో ఉన్న సాటర్‌డే, సండే సెలవులు ఉంటాయి. హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఏటీఎమ్స్ అంతగా ఎక్కువ ఉండేవి కాదు. జనాలు కూడాను ఇంట్రెస్ట్‌ల మీద వాటిల మీద అవగాహన లేదు. సో మనీ మనకి ఇంట్లో ఉండి ఫిజికల్‌గా ఉండేది. ఓకే. అది ట్రస్ట్‌గా ఉండేది. బట్ ఆ మనీ పెరిగేది కాదు. మనీ ఎలా ఉండేది అలాగే ఉంది. ఎక్స్‌ట్రా ఏం పెరగలేదు. నెక్స్ట్ ఏం చేశారంటే బ్యాంక్‌లోని సేవ్ చేసిన వలన మనకి డిఫాల్ట్‌గా బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటది. ఎవ్రీ 3 మంత్స్‌కి ఆర్ యాన్యువల్‌కి వస్తుంటది. సో సుమారు ఇది యాస్ ఆఫ్ నౌ 2.7%, 3% యాస్ ఆఫ్ నౌ. మీకు తెలియకపోవచ్చు. మేబీ అంటే చెక్ చేసుకుంటే మన క్వార్టర్లీ, ఇయర్లీ చూసుకుంటే మనకి ఎవ్రీ 3 క్వార్టర్‌కి ఇంతే పర్సెంట్ మనకి బ్యాంక్‌లో వస్తుంటదన్నమాట. 2.7% ఆర్ 3% మన బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటది. అలాగే నాకు బ్యాంక్‌లోనే ఉండాలి. బట్ ఇట్ హాస్ టు ఇంక్రీజ్ మనీ అని చెప్పేసని. సో అలా అయితే దానికి ఒక ఆప్షన్ ఉంది మనకి సేవింగ్స్ అకౌంట్‌లోని బ్యాంక్ లిక్విడిటీ ఫండ్. దాన్ని ఆటో స్వీప్ అని కూడా అంటారు. అది మనం బ్యాంక్ వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేయాలి. అందులో ఏం చెప్పాలంటే నాకు ఇలాగ బ్యాంక్ లిక్విడిటీ ఫండ్ కావాలి అని చెప్పేసని. బ్యాంక్ లిక్విడిటీ ఫండ్. ఇదేం చేస్తదంటే మనదున్న అమౌంట్‌లోని ఒక 30,000 ఆర్ 40,000 ఎవ్రీ మంత్ ఇలాగా హోల్డ్ చేసి ఉంచమని. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ మనీని స్టాక్స్‌లో గాని దేంట్లో గాని యూజ్ చేస్తూ ఉంటది. సో దానికి వెన్ కంపేర్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద మనకి బ్యాంక్ లిక్విడిటీ ఫండ్ 3% ఎప్పటికప్పుడు మనకి పెరుగుతా ఉంటది. ఓకే. మనకి ఒకవేళ బ్యాంక్ లిక్విడిటీ ఫండ్‌లో మనం డబ్బులు తీసుకోవాలనుకుంటే పర్ డే 50,000 వరకు తీసుకోవచ్చు. ఇఫ్ యూ నీడ్ మోర్ దాన్ 1,00,000, 1,50,000 ఒక రోజు ముందే మనం బ్యాంక్‌కి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. బ్యాంక్‌కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేసి నెక్స్ట్ డే మనకు కావాల్సిన అమౌంట్ ఇస్తారు. సో ఈ విధంగా కూడాను మనకి వెన్ కంపేర్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్ బ్యాంక్ లిక్విడిటీ ఫండ్ పెంచుకోవచ్చు మోర్ దాన్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇదొక పద్ధతి. నెక్స్ట్ ఆర్‌డి రికరింగ్ డిపాజిట్. ఈ రికరింగ్ బ్యాంక్ డిపాజిట్ చెప్పండి. బ్యాంక్ లిక్విడిటీ ఫండ్‌లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత వరకు ఉండొచ్చండి? ఇంట్రెస్ట్ మాక్సిమం అంతే ఉంటుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఓకే. కాకపోతే ఇదేంటంటే మనకి వెంటనే పెరుగుతుంది అది ఎవ్రీ మంత్‌కి. ఓకే. ఓకే. అంటే మనకి ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది 3 మంత్స్‌కి లేకపోతే యాన్యువల్‌కి ఉంటుంది కదా! బ్యాంక్ లిక్విడిటీ ఫండ్ అంటే మీరు ఎంత పెడుతున్నారో ఆ అమౌంట్ పక్కాగా ఉంటుంది కదా! అది మీకు మూవ్ చేయట్లేదు. అవును. అవును. సో దానివల్ల మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంది. అంటే ఎక్కువ వస్తుంది ఇంట్రెస్ట్. ఎగ్జిస్టింగ్ 2.7%, 3% అంటే మీరు మంత్లీలో బ్యాంకు ఒక 1,00,000 ఇవాళ ఏశారు. ఓ 3 డేస్‌లో తీసేస్తున్నారు కదా!
సో అప్పుడు ఈ 2 డేస్‌కి మీకు ఆ 1,00,000 ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్‌లో కాలిక్యులేట్ అవుతుంది. అంతేగాని మీకు 1 మంత్‌లోనే 1,00,000 కాలిక్యులేట్ అవ్వదు కదా! బట్ అవునవును. బ్యాంక్ లిక్విడిటీ ఫండ్‌లో కంపల్సరీగా మీరు 50,000 లాక్ చేస్తున్నారు లాక్ పీరియడ్‌లాగా. ఓకే. 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 ఆ లాక్ చేస్తున్న వల్ల అంతవరకు మీకు ఇంట్రెస్ట్ కంపల్సరీగా పెరుగుతుంది. సో అది హ్మ్. బ్యాంక్ లిక్విడిటీ ఫండ్‌లో ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆర్‌డి రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ యాస్ ఆఫ్ నౌ 5.8% 6.75% ఉంది. నేను ఈరోజే చెక్ చేసుకున్నాను. నా దాంట్లో ఆర్‌డి ఐసీఐసీఐలో 7.1% ఉంది. ఓకే. ఈ రికరింగ్ డిపాజిట్ మీరేం చేయాలంటే ఎవ్రీ మంత్ మనకి ఒక సాలరీ ఫస్ట్‌న పడుతుంది మన ఈవేలో అయితే. సో, థర్డ్‌ని గాని, ఫిఫ్త్‌ని గాని ఓకే. బిఫోర్ ఫిఫ్త్ లోపలికల్లా మీకు తెలియకుండా ఒక చిన్న అమౌంట్ 1,000 ఆర్ 2,000 ఓకే. అది మీరు బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్ పెట్టేసుకోండి. దానివల్ల ఏంటంటే ఎవ్రీ మంత్ ఆటోమేటిక్‌గా అది మీకు డిడక్ట్ అవుతుంది. ఈ 1 మంత్ అదే 1,000 ఆ 2,000 మీకంత పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. కానీ అది మనకి ఒక 11 మంత్స్ రికరింగ్ డిపాజిట్ మనకి 6 మంత్స్ టు 10 ఇయర్స్ దాకా ఉంటుంది పీరియడ్ ఇది. 6 మంత్స్ టు 10 ఇయర్స్. మనం మనకెలా కావాలనేది నేనిప్పుడు ఎలా పెట్టుకుంటానంటే రికరింగ్ డిపాజిట్ ఎగ్జాక్ట్‌గా 11 మంత్స్‌కి పెట్టుకుంటా. డిసెంబర్‌లోనే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది. ఎందుకంటే మన ప్రూఫ్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. సో, దానికి కరెక్ట్‌గా ఆ టైంకి వచ్చేటట్లాగా నేను రికరింగ్ డిపాజిట్ ఎప్పుడు పెట్టుకుంటా. నాకు డిసెంబర్‌లోకి మనీ అంతా వచ్చేటట్లాగా. ఈవెన్ మీరు వేరే పర్పస్ కూడానా ఏమైనా మొబైల్ కొనుక్కోవాలనుకున్నా దేనికైనా పర్పస్ మీరు రికరింగ్ డిపాజిట్ ఒక 1,000 ఆర్ 2,000 ఒకవేళ మీకు 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే రెండిట్లికి పెట్టుకోండి. అది ఇంకా బెస్ట్. ఓకే. సో, రికరింగ్ డిపాజిట్ మనం కంపేర్ టు బ్యాంక్ మీద ఇంట్రెస్ట్ మీద చూసుకుంటే మనకి ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది. 5.8-6.75%. నెక్స్ట్ ఎఫ్‌డి. ఇది ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ మనం ఇదేంటంటే మనకి బ్యాంక్‌లోని నమ్మొచ్చు. ఈ మనీ మనం ఇంకా పెట్టేసిన తర్వాత మీరు పెట్టే లాంగ్ టర్మ్ బట్టి ఉంటుంది. మనకి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 7 డేస్ నుంచి 7 డేస్ టు 10 ఇయర్స్ దాకా ఉంటుంది. నేను అప్పట్లో ఏం చేసేవాడినంటే ఎవ్రీ నా దగ్గర ఉన్న 49,000 రూపీస్‌ని ఎగ్జాక్ట్ 50 కూడా కాదు. 49,000 ఎందుకంటే 50కి అయితే మళ్ళా మన ఇన్వెస్ట్‌మెంట్ మళ్ళా టాక్సెస్ అన్నీ వేరేగా ఉంటుంది. సో, 7 డేస్‌కి పెట్టి ఆ వచ్చే 7 డేస్‌కి ఉన్న ఇంట్రెస్ట్‌తో మళ్ళా కలిపి నేను మళ్ళా చేసేవాడిని అలాగా. సో, దానివల్ల మనకు వెన్ కంపేర్ రికరింగ్ డిపాజిట్ వాటి మీద ఎఫ్‌డి పెరుగుతా ఉంటుంది. ఈ ఎఫ్‌డి ఇంట్రెస్ట్ ప్రస్తుతానికి 3-9.2% ఉంది. నేను ఏం చేస్తున్నానంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు టాక్స్ పరంగా చూసుకుంటే ఎఫ్‌డి ఒక 3 ఇయర్స్ గాని, 5 ఇయర్స్ గాని ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకుంటే మనకి అది ఇన్‌కమ్ టాక్స్ ప్రూఫ్‌కి పనికొస్తుంది. అలాగే మనం ఫిక్స్డ్ డిపాజిట్ అప్లై చేసినప్పుడు మనకు ఒక 1 మంత్, 2 మంత్స్ లేకపోతే మాక్సిమం 3 మంత్స్ గుర్తుంటది మనం ఫిక్స్డ్ డిపాజిట్ అప్లై చేసిన తర్వాత మర్చిపోతాం. ఎందుకంటే ఆ అమౌంట్ మనకి మనం డైలీ యూసేజ్‌లో గాని ఎవ్రీ మంత్‌లోని మనకది ఎఫెక్ట్ కనిపించదు. కానీ ఇది మీకు కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా 3 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత మోర్ దాన్ ఇంట్రెస్ట్ మీకొస్తుంది. సో, ఫర్ సపోజ్ నేను ఒక 30,000 పెట్టాననుకోండి. నాకు 3 ఇయర్స్ తర్వాత 39,000 వస్తుంది. నేను ఆల్రెడీ ఇలాగా రికరింగ్ డిపాజిట్ పెట్టాను. ఎఫ్‌డి కూడా పెట్టా. ఓకే. సో, ఇది టాక్స్ కింద పనికొస్తుంది మనకి. దాని తర్వాత మనకంత అర్జెంట్ లేదు. ఇది ఎలాంటివంటే ఈ ఎఫ్‌డి మనం మాక్సిమం మనకి బోనస్ వస్తుంది కదా! బోనస్ వచ్చే అమౌంట్ గాని, లేపోతే మీ పేరెంట్స్ మీ పిల్లలకి ఇచ్చేది గాని సంథింగ్ ఇది వాటిలకి ఆ వచ్చే అమౌంట్‌ని మీరు ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేసుకుంటే మీకది ఇంత పర్సెంట్ జనరేట్ చేస్తుంది. వెన్ కంపేర్ టు ఆర్‌డి, బ్యాంక్ ఇంట్రెస్ట్ వాటిల మీద. సార్ ఇది ఎఫ్‌డి నెక్స్ట్ మనము ఎఫ్‌డి మనం ఎలా చూయించొచ్చండి టాక్స్‌లో? మనకి 3 ఇయర్స్‌ది ఉంది. ప్రతి మనకి ఐసీఐసీఐ గాని, ఎస్‌బీఐ గానండి మీకు ఏ బ్యాంక్ ఉందో ఆ హ్మ్. బ్యాంక్‌లోని మనకి టాక్స్ రిలేటెడ్‌ది ఉంటుంది కంపల్సరీగా 3 ఇయర్స్‌కి. 3 ఆ! ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి ఉంటుంది. మీరు ఆ 3 ఇయర్స్‌ది పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళు స్లిప్ ఇస్తారు కదా! దాన్ని మనం అటాచ్ చేసుకోవచ్చు ఇన్‌కమ్ టాక్స్ ప్రూఫ్. సో, మనకు 3 ఓకే. ఇయర్స్‌ది టాక్స్‌ది ఉంది బెనిఫిట్. అలాగే మనకు 5 ఇయర్స్ కూడా టాక్స్ బెనిఫిట్ ఉంది. మీరు ఓకే. ఎఫ్‌డి మీరు ఒక 20,000 మీరు 1,50,000 చూపించాలి కాబట్టి సాలరీలోని అదే ఇన్‌కమ్ హ్మ్. టాక్స్ దానికి. అందులో హ్మ్. ఇంకెంత మిగిలితే అంత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకోవచ్చు. అది 3 ఓకే. ఇయర్స్‌కి మళ్ళా 5 ఇయర్స్ దానికొస్తుంది. మళ్ళీ బిలో 3 ఇయర్స్‌కి అయితే టాక్స్‌కి రాదు. ఓకే. 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 మీకు ఒకవేళ షార్ట్ టర్మ్ కావాలి అనుకున్నప్పుడు మీరు 1 ఇయర్ పెట్టుకోవచ్చు. కాకపోతే బ్రేక్ చేయకూడదు. ఎఫ్‌డి బ్రేక్ చేశారనుకోండి మీకు ఆల్‌మోస్ట్ అది 1% డిడక్ట్ అవుతుందన్నమాట. ఆ 1% మీరు పెట్టే దాన్ని బట్టి ఉంటుంది. 1,00,000 పడితే మీకు ఇంకా ఎక్కువ కట్ అవ్వచ్చు.
సో ఆ విధంగా ఉంటుంది. సో మాక్సిమం మీరు నాకు ఈ అమౌంట్ ఈ 3 ఇయర్స్‌లో అవసరం లేదు అనుకుంటేనే మీరు ఈ ఎఫ్‌డీలు క్రియేట్ చేసుకోండి. ఒకవేళ అవసరం ఉంటే ఎమర్జెన్సీ అయితే మీరు కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. బట్ యాస్ మచ్ యాస్ పాసిబుల్ మీకొచ్చిన బోనస్‌లోని ఎవ్రీ ఇయర్‌లో కొంత అమౌంట్ మీరు ఎఫ్‌డీ చేసేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్‌లోని కరెక్ట్‌గా ఫీజ్ కట్టాలనుకున్నా సంథింగ్ దేనికైనా ఏ పర్పస్‌కైనా ఇంటికైనా మీకు అది యూజ్ వస్తుంది ఎఫ్‌డీ అయితే. నెక్స్ట్ ఎన్ఎస్‌సి. ఓకే. ఈ ఎన్ఎస్‌సి అనేది నేషనల్ సేవింగ్స్ స్కీమ్ అంటారు. నేషనల్ సేవింగ్స్ స్కీమ్. సి అంటే అక్కడ సర్టిఫికేట్. సో ఇది మనకి పోస్ట్ ఆఫీస్‌లో ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఈవెన్ ఇప్పుడు ఎస్‌బీఐ కూడా ఉందనుకుంటాను. మనకి ఈ నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఏంటంటే ఇది కూడా టాక్స్ రిలేటెడే. కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 6.8 ఈ 2, 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే 6.2-8% ఉంది. నేను ఇది ఎవ్రీ 3 ఇయర్స్ గానీ, 5 ఇయర్స్ గానీ చేసుకునేవాడిని. ఈ ఎన్ఎస్‌సి నేషనల్ సేవింగ్స్ స్కీమ్. ఇది మనం ట్యాక్స్‌కి చూపించుకోవచ్చు. 1.5 లోపల చూపించుకోవాలనుకుంటే మనం నేషనల్ సేవింగ్స్ స్కీమ్ చూపించుకోవచ్చు. అలాగే ఇది ట్రస్ట్ వర్తీ కూడా. ఎందుకంటే ఇది పోస్ట్ ఆఫీస్‌లో మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. గవర్నమెంట్ రిలేటెడే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్. మనకి మనీ పోతుంది, తిరిగి రాదనే బాధ అయితే ఉండదు. ఎన్ఎస్‌సి నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఇంపార్టెంట్. అంటే వెన్ కంపేర్డ్ ఇది ఏంటి చెప్తున్నా అంటే ఎలా ఒకటి ఇంట్రెస్ట్ పెరుగుతా వస్తుందన్నమాట. మనకి. మనం ఎలా ఎందులో యుటిలైజ్ చేసుకోవచ్చు అన్నది. ఇంకోటి పీపీఎఫ్. ఇది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది ఆల్మోస్ట్ యాస్ ఆఫ్ నౌ ఫిక్స్డ్‌గా 7.1% ఉంది ఇంట్రెస్ట్ రేట్. ఇది నేను ఏం చేస్తూ ఉంటానంటే నాకు ఐసీఐసీఐలో గాని సంథింగ్ ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా మనకి టాక్స్‌కి పనికొస్తుంది. ఇది మనం ఒకవేళ 5,000 తీసుకున్నా, పెట్టినా మనకి గ్యారంటీగా ఇంత పెట్టాలని లేదు. ఎవ్రీ ఇయర్ మినిమమ్ 500 పెట్టాలి. ఎవ్రీ ఇయర్. ఒకవేళ మనం నాకంత లేదు నేను కొంత అనుకుంటే 500 పెట్టుకోవచ్చు. లేదంటే మీకు ఎంత కావాలంటే అప్ టు 1,50,000 అయినా పెట్టుకోవచ్చు. పీపీఎఫ్ అనేది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీరు పెట్టుకొనుంటే ఇది గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి మనకి బాగా పెరుగుతా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అంతే ఎప్పుడొస్తుందనేది ఎంత బాగా ఉపయోగవస్తుందని నేను తర్వాత చెప్తాను వీటిలకి. అలాగే నెక్స్ట్ ఎస్ఎస్‌వై. ఇది ఎస్ఎస్‌వై అనేది ఆఫ్టర్ మ్యారేజ్ పాప పుడితే మాత్రం దీన్ని సుకన్య సమృద్ధి యోజన అంటారు. ఇది మనకి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ 8.2% ఇస్తుంది. ఇది కూడా టాక్స్ చూపించుకోవచ్చు మనం. ఇదేంటంటే ఒక 15 ఇయర్స్ వరకు టెన్యూరు. 15 ఇయర్స్ వరకు మనం కడితే నెక్స్ట్ 21 ఇయర్స్‌కి పాప మ్యారేజ్ టైంకి మనకి డబ్బులన్నీ రిటర్న్ వస్తాయి. అలా ఎడ్యుకేషన్‌కి కూడా వాడుకోవచ్చు. ఇది. ఇది చాలా మంచిది. ఈ ఇంట్రెస్ట్ రేట్ అయితే. గవర్నమెంట్ ఇస్తుంది. మనకి మెయిన్ ఏంటంటే మన టాక్స్‌లే మళ్ళా వచ్చిన ఇంట్రెస్ట్‌కి టాక్స్ కట్టనవసరం లేదు. ఈ గవర్నమెంట్ రిలేటెడ్ అన్నీనా వచ్చిన వాటిలకి టాక్స్ కట్టనవసరం లేదు. అలాగే నెక్స్ట్ ఎన్‌పీఎస్. ఎన్‌పీఎస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్‌గా ఎవరైతే ఇప్పుడు బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఇది చాలా ఉపయోగం. బట్ ఎక్కువ పెట్టనవసరం లేదు. ఈ బ్యాచిలర్స్ వాళ్ళైతే తక్కువ ఒక 500, 1,000 మాక్సిమం 5,000 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ మన ఐటీ వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కడంటే మనం మాక్సిమం 1.5 లాక్స్ వరకు చూపించుకోగలం. మన ఎవ్రీ ఇయర్ ఇన్‌కమ్ టాక్స్‌కి. కానీ 1.5 లాక్స్ కాకుండా కూడా మనం ఒక 50,000 గవర్నమెంట్‌కి అదే టాక్స్‌కి చూపించుకోవచ్చు. అది ఎన్‌పీఎస్ మాత్రమే. ఎన్‌పీఎస్‌లో మనకి మాక్సిమం అది మనతో ఎంతైనా మనం పర్ ఇయర్ ₹1,00,00,000 వేసుకోవచ్చు నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో. బట్ మనకి ఐటీ ఫీల్డ్‌లోని మనకి ఇన్‌కమ్ టాక్స్ చూపించుకోవాలనుకుంటే మాక్సిమం 50,000 వరకు చూపించుకోవచ్చు. ఇది మనం ఎవ్రీ మంత్ 5,000 అట్ ఎ టైమ్ కట్టేయవచ్చు. లేదంటే మనకి ఎవ్రీ మంత్ ఇంత 5,000, 5,000 కట్టుకుంటే ఒక 11 మంత్స్. 11 మంత్స్ అలా 10 మంత్స్ మనం కట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి 9-12% ఇంట్రెస్ట్ వస్తుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ నేషనల్ పెన్షన్ స్కీము ఇదేం చేస్తుందంటే మనకి మనం చూజ్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ కింద ఉంటుందన్నమాట. ఒకటి ఈక్విటీ ఫండ్ కింద వస్తుంది. ఇంకోటి బాండ్స్ రేట్ వస్తుంది. ఇంకోటి గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ ఫీచర్స్ దాని ఎలా ఉంటుందది. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఏంటంటే మనకి అప్ టు ఎప్పటి వరకు మనం కట్టాలంటే మన ఏజ్ 60 వరకు. అలాగని చెప్పి నాకు ఒక 10 ఇయర్స్ తర్వాత నాకు జాబ్ ఉండకపోవచ్చు. లేదా నేను కట్టలేను అనుకున్నప్పుడు మనం మినిమమ్ 500 కడితే చాలు ఎవ్రీ ఇయర్. లేదు అప్పుడు కూడా నాకు 500 లేదనుకుంటే మనం ఒక ₹50 ఎక్స్‌ట్రా లేట్ ఫీ కట్టుకొని మళ్ళా మనం కట్టుకోవచ్చు. ఇది ఆఫ్టర్ 60 ఇయర్స్ ఏజ్ తర్వాత మనకి ఒక 70% రిటర్న్ మనకి వచ్చేస్తుంది అమౌంట్. దీనికి కూడా మనం టాక్స్ కట్టనవసరం లేదు. వచ్చిన ప్రాఫిట్‌కి. సో, 70% మనకి మన బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతుంది. రిమైనింగ్ 30% 70% మనం అదే ఎగ్జాక్ట్‌గా మన 60 ఇయర్స్ మన ఆధార్ కార్డ్ ఒక ఏజ్ బట్టి 70%కి మనకి బ్యాంక్ అకౌంట్‌లో వచ్చేస్తుంది. రిమైనింగ్ 30% ఎవ్రీ మంత్ మనకి
ఇంత అనే అమౌంట్ వస్తూ ఉంటాయి. ఎన్‌పీఎస్‌లోను ఒక బెనిఫిట్ ఇది. ఇది మనకి ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి అందరికీ పెన్షన్స్ ఉన్నాయి గానీ, మన ప్రైవేట్ వీళ్ళకి ఐటీ ఫీల్డ్ వాళ్ళకి అది లేదు. దానికే గవర్నమెంట్ ఎన్‌పీఎస్ అనేది ఇచ్చింది. ఇది మనం ఎస్‌బీఐలోనే చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్‌గా కేఎఫ్ ఇన్ఫిటెక్ అని ఎన్‌పీఎస్ రిలేటెడ్ సైట్స్ ఉన్నాయి. సో, అందులో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీరు ఈ ఇయర్ నుంచి ఇప్పటి నుంచే మనకి ఆల్రెడీ ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్‌ది ప్రూఫ్ సబ్మిట్ చేయమన్నారు కదా! సో, మనకి ఇది ఒక 50,000 చూపించుకోవచ్చు మనం ఎక్స్‌ట్రాగాను. ఈ ఎన్‌పీఎస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మనం ఇప్పుడు కడుతూ ఉంటాం కదా! కొద్ది కొద్దిగా అమౌంటు. ఈ అమౌంటు చక్రవడ్డీ అంటారు. అంటే కాంపౌండింగ్‌లో బాగా పెరుగుతుంది. ఆ టైంకి మనకు చాలా ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో, మనకి అప్పుడు రిటైర్మెంట్ టైంలోని ఈ ఎన్‌పీఎస్ అనేది చాలా బాగా యూజ్ ఉంటుంది. సో, నెక్స్ట్ ఎంఎఫ్స్. ఇంకా ఎన్‌పీఎస్ కన్నా ఇంకా ఎక్కువ అమౌంట్ రాగలనుంటే మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనకి చెప్పొచ్చు నాకు ఇలాగా వీట్లి మీద ఐడియా లేదు. నాకు స్టాక్స్ మీద ఐడియా లేదు ఇది అని. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుందంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్ వాళ్ళు బాగా అందులోని ఎడ్యుకేషన్ అదే గ్రాడ్యుయేషన్ వాటి మీద చేసి సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. సో, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్న మేనేజర్‌ని చూసుకుంటే వాళ్ళు మంచి స్టాక్స్ ఏవున్నాయో అవి పెట్టి దాని మీద గ్రోత్ జనరేట్ చేస్తారన్నమాట. సో, ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి వచ్చిన అమౌంట్ కొంత ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మనం ఏమీ స్టాక్ కొనవసరం లేదు. ఏమీ చేయనవసరం లేదు. కాకపోతే ఇందులోని చాలా చాలా ఇంట్రెస్ట్ మనకొస్తది. ఆల్మోస్ట్ ఎంతొస్తుందంటే 10 టు మోర్ దాన్ 100% వస్తది. నాకైతే 100% దాటొచ్చినవి కూడా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్‌లోని. సో, మ్యూచువల్ ఫండ్స్ మనం ఇందులోని జస్ట్ ఇన్వెస్ట్ చేస్తే చాలు. దీనికి బ్రోకరేజ్ చార్జెస్ కూడా ఏమి ఉండవు. జిరోదా, గ్రో యాప్స్ అవన్నీ ఉన్నాయి. మనం డబ్బులు కూడా కట్టనవసరం లేదు ఎక్స్‌ట్రా ఫీస్ వాటిలకి. మనం వచ్చిన అమౌంట్‌ని కొంత అమౌంట్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే మన సాలరీలో లాస్ట్ 31కి కొంత అమౌంట్ మిగులుతుంది కదా! ఇంత నా ఖర్చులు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు ఆ అమౌంట్ మీరు ఇందులో వేసుకోవచ్చు. ఇవి 2 రకాలుంటాయి. ఒకటి లంప్ సమ్ అమౌంట్ అంటారు. ఓకే. ఈ లంప్ సమ్ అమౌంట్ ఇంకోటి ఎస్ఐపి. ఈ లంప్ సమ్ అమౌంట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే మార్కెట్ బాగా డౌన్ అయిపోయినప్పుడు మనకి ఆ ప్రైస్ స్టాక్ యూనిట్స్ పరంగా వస్తాయన్నమాట. మనం కొంటున్నప్పుడు. మనం 10,000 కొంటున్నామంటే ఒక యూనిట్ ఒక ₹100 కొంటే మనకి ఒక 10 అలా వస్తాయి. సో, అలాగే బేస్డ్ ఆన్ యూనిట్స్ మనకి ఎంత మార్కెట్ డౌన్ అవుతే ఆ టైంలో మనం లంప్ సమ్ ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అప్పుడు మనకి బెనిఫిట్ కూడా బాగా ఉంటుంది. ఈ ఎస్ఐపి ఏంటంటే నాకు లంప్ సమ్ అమౌంట్ లేదు. నాకు మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేసుకోగలనుకున్నప్పుడు మనం ఒక 2, 3 మ్యూచువల్ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకొని అందులోని ఒక 1000 ఒక డైవర్సిఫై అన్నమాట. 2000 ఒక దాంట్లోని, 5000 ఒక దాంట్లోని అలా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి ఎస్ఐపి. మీకు అది ఇక్కడేంటంటే ఎస్ఐపి యొక్క లాభం ఏంటంటే వన్ కంపేర్ టు లంప్ సమ్. మనం మార్కెట్ పడిపోయినా, మార్కెట్ గ్రో ఉన్నా మనకి యావరేజ్‌గా అలా పెరుగుతూ వెళ్తూ ఉంటది. మనకి ఎక్కడ ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఈ ఎంఎఫ్‌లో ఏంటంటే మీరు 1 ఇయర్ లోపల ఇన్వెస్ట్ చేసింది 1 ఇయర్ లోపల మీరు విత్‌డ్రాల్ చేసుకుంటే మీకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది. ఎగ్జిట్ లోడ్ అంటే మనకు అక్కడ 1% ఫైన్ తగ్గిపోతుందన్నమాట ఉన్న అమౌంట్. అలాగే ఇంకా చార్జెస్ కూడా పడతాయి. అదే మీరు 1 ఇయర్ దాకా ఆగి మీరు లంప్ సమ్ అమౌంట్ గాని పెట్టుకుంటే మీకు చాలా ఇంట్రెస్ట్ వస్తది. ఇక్కడేంటంటే మ్యూచువల్ ఫండ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మనం సంపాదించుకోవాలనుకుంటే ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్‌లో మినిమమ్ 10% మనకు గ్యారంటీ. ఇంతవరకు 10% తగ్గి వచ్చిన ఇంట్రెస్ట్ ఎప్పుడు నేను చూడలే. అంటే ఈవెన్ ప్రీవియస్ డేటాలో అన్నీ చూసుకుంటే. నేను పెట్టిన అన్ని మ్యూచువల్ ఫండ్స్‌లోని మినిమమ్ 30% ప్రాఫిట్ అయితే ఉంది. సో, 100% ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి తగ్గుతా వస్తుంది. మీరు కావాలంటే ఆ టైంలో విత్‌డ్రాల్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే నా సజెషన్ ఒకవేళ మ్యూచువల్ ఫండ్ పెడితే మీరు మినిమమ్ 3 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ తర్వాత ఏం చేసుకోవాలండి అమౌంట్ ఎక్కువ ఉందనుకుంటే ఇందులోని మనం కొంత విత్‌డ్రాల్ చేసుకొని ఓకే. లేకపోతే ఎవ్రీ మంత్ దాన్ని ఎస్‌డబ్ల్యూపీ అంటారు. స్టెప్ అప్ విత్‌డ్రాల్ అంటారన్నమాట. ప్రాసెస్ అది. స్టెప్ అప్ విత్‌డ్రాల్ ప్రాసెస్ ఏంటంటే మనకు 10 ఇయర్స్ తర్వాత మనకు ప్రాఫిట్ ఎక్కువ అనుకున్నప్పుడు ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ వచ్చేటట్లుగా మనం బ్యాంక్‌కి పెట్టుకోవచ్చు. రిమైనింగ్ దాన్ని మీరు హైబ్రిడ్ మోడల్‌లో మార్చుకున్నారనుకోండి. సో, మీకు ఉన్న అమౌంట్ ఇంకా పెరుగుతా ఉంటది. మీకు ఎవ్రీ మంత్ మీకు మనీ కూడా వస్తూ ఉంటది. మాక్సిమం మీరు ఎంఎఫ్స్ దేనికి వస్తదంటే మీరు నేనెందుకు ఎంఎఫ్ పెట్టుకున్నానంటే మా పిల్లల ఎడ్యుకేషన్ అంటే ఎంఎస్ చేయాలనుకున్నా, డాక్టర్ గాని సంథింగ్ ఏం చేసుకున్నా ఆ టైంకి ఒక ఇన్ని ఇయర్స్ తర్వాత ఆ అమౌంట్ లంప్ సమ్ అమౌంట్ మనకి మనం కట్టుకోవచ్చు. ఈవెన్ అది ఇల్లుకి కూడా దేనికైనా మన ఫ్యూచర్ గోల్ ఏదుందో వాటిలన్నిటికి పనికొస్తుంది. ఫస్ట్ గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి.
నెక్స్ట్ జగన్ ఒకటి చెప్పండి. మ్యూచువల్ ఫండ్ అంటే ఇప్పుడు మనం ఎట్లా అకౌంట్ ఓపెన్ చేయాలా? మ్యూచువల్ ఫండ్ అకౌంట్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అంటే మనకు కావాల్సింది ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు. ఈ 2 ఉంటే చాలు. మనకి గ్రో అకౌంట్ ఉంది. గ్రో గ్రో దాని తర్వాత జిరోదా ఉంది. అలాగే చాలా ఉన్నాయి. నేనైతే ఈ రెండిట్లో వాడుతున్నాను అనమాట. మనం జస్ట్ ఓన్లీ ఒక ఆధార్ కార్డు, దాని తర్వాత పాన్ కార్డు, అలాగే ఒక మేబీ మనం శాలరీడ్ కాబట్టి పే స్లిప్ అడుగుతుంది. ఆ 3 సబ్మిట్ చేస్తే మీకు వెంటనే క్రియేట్ అయిపోతుంది. దీనికి మళ్ళీ ఇప్పుడు మనకు చార్జెస్ ఐసిఐసిలో ఏమి కూడా పడవు. ఐసిఐసిలో కూడా ఆహాహా, మ్యూచువల్ వద్దు వద్దు. ఫండ్స్ లాగా మీరు బ్యాంక్ తరపు నుంచి మాత్రం ప్రైవేట్ బ్యాంక్స్ తరపు నుంచి మీరు స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్ చేయొద్దు. అందులో బ్రోకరేజ్ ఛార్జెస్ చాలా ఉంటాయి, ఎగ్జిట్ లోడ్ చాలా ఉంటాయి. మనకు తెలియకుండా వాళ్ళు చాలా నొక్కేస్తారన్నమాట. సో నన్ను అడిగితే ఈ జిరోదా కానీ గ్రో కానీ ఇంకోటి యాంజిల్ బ్రో స్టాక్. చెప్పండి. ఇది ఫోన్ పేలో నేను ఆల్రెడీ చేస్తున్నావు 3 years నుండి. అవును, చూశాను. కాకపోతే అది బ్రోకరేజ్ ఛార్జెస్ పడుతుంది. నేను ఫస్ట్ పేటిఎం ట్రై చేశాను. చేస్తే పేటిఎం మనీ అని ఉంది మనకి. అలాగే మనకి ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి కదా, థర్డ్ పార్టీ టూల్స్ ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రాఫిట్ లేకుండా ఉండదు కదా. సో ఇక్కడ ఏంటంటే మనం థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా చేస్తే ఇది ఫ్యూచర్లో ఉంటుందో లేదో కూడా మనకు ఒక్కోసారి మన రీసెంట్గా పేటిఎం ఉండదు, ఇంకా మనకి ట్రాన్సాక్షన్ చేయడానికి అవ్వదు అనే టాక్ వచ్చింది లాస్ట్ ఇయర్ అంటే ఇయర్లో ఇప్పుడు కూడా వచ్చింది. ఇది నేను చూసేది ఏంటంటే 1% ఉంది ఎగ్జిట్. 1% ఉంటుంది. అలాగే ఇప్పుడు మ్యూచువల్ 100 ఫండ్ లో రూపీస్ లో మీరు 1 రూపీ అంటే బెటరే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ హౌ మచ్ ఇన్వెస్ట్. మీరు లంసమ్ ఎక్కువ పెడితే మీకు ఎక్కువ పోతుంది కదా. అవును. లేదు అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ మీరు గెయిన్ అవుతున్నారు అనుకోండి, 1 రూపీ తీసుకుంటాడు. అవును, మీకు అది 100 రూపీస్, మీకు 1 రూపీ అంటే తక్కువలాగా అనిపిస్తుంది. అదే లంసంలో పెడుతున్నప్పుడు మన అమౌంట్ ఎందుకు ఇచ్చేయడం వాడికి? ఓకే. ఇప్పుడు ఇప్పుడు నేను నా పాలసీ ఏంటంటే సముద్రంలో ఒక చుక్క ఎక్స్ట్రా పడినా ఉన్నదాని మీద ఎక్కువే సముద్రం అది Okay. చెప్తాను నేను. అలాగే మన దాంట్లో ప్రతి రూపాయి కూడా ఎవ్రీ పెనీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే ఇక్కడ మరి దానికి జనతాలు ఒక పక్కా ప్లాన్ తీసుకోవాలి. ఈ జిరోదా గ్రో ఏంటంటే మనకి నమ్మకమేనా? బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవు వీటికి. అది Stocks బ్రోకరేజ్ కూడా చార్జెస్ అంతే. ఒకసారి మెన్షన్ చేస్తారా ఇక్కడ? అది జిరోదా ఉంది. ఓకే. అంటే నేను ఇంకోటి ఇక్కడ కండిషన్ ఏంటంటే నేను దేనికి జిరోదాకి గ్రోకి వాటికి ఫైనాన్షియల్ కింద నేను చెప్పట్లేదు. జస్ట్ మీరు చూసుకోండి. నేనైతే గ్రోలో ఇన్వెస్ట్ చేస్తాను. నాకు ఈ యాప్ యూఐ బాగుందన్నమాట. ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ నాకు బాగా నచ్చింది ఇది గ్రోలోని. మనకి ఎంత పెడుతున్నాము ఏంటి అనేది. అలాగే ఇది స్టెప్అప్లోని ఇంకో ఛాన్స్ కూడా ఉంది. మ్యూచువల్ ఫండ్లో ఏం చేస్తారంటే మనం ఒకే ఎస్ఐపి పెట్టాం. ఎవ్రీ ఇయర్ మనం దాన్ని స్టెప్అప్ ఎస్ఐపి అంటారు. స్టెప్అప్ ఎస్ఐపి అంటే మనకి ఎవ్రీ మంత్ మనకి ఎవ్రీ ఇయర్ శాలరీ పెరుగుతూ ఉంటుంది కదా. అలాగే దీనికి కూడా 10% పెంచుకోండి, లేకపోతే 15% అలా పెంచుకోవాలి. పెంచుకుంటేనే మీకు క్రోర్స్ చూడొచ్చు. ఓకే, ఒక 10 years తర్వాత మీ యొక్క మ్యూచువల్ ఫండ్లో ఉన్న అమౌంట్ని కోట్లలో చూడొచ్చు. అది అంత చక్రవడ్డీ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఏమన్నారంటే 7 వండర్ వరల్డ్స్ అంటారు కదా, అందులో 8th వండర్ వరల్డ్ ఏంటంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు ఒక 5 years 10 years పెట్టిన తర్వాత దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు చాలా అమౌంట్ పెరుగుతూ వస్తూ ఉంటుంది. మీరు ఆ టైంలోని విత్డ్రాల్ చేసుకోకుండా ఉంచితే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ పెరుగుతుంది. సో మ్యాక్సిమం ఎంత ఎక్కువ లాంగ్ టర్మ్ మీరు ఉంచుకుంటే మీకు అంత బెనిఫిట్స్ వస్తుంది. ఈ ఎంఎఫ్స్లోని గ్రో బాగుంటుంది. జిరోదా ఓకే కానీ బట్ నాకు గ్రో అయితేనే నచ్చింది. నేను జిరోదాలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నేను గ్రోలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. బట్ ఎక్కువ గ్రోలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో అది అంటే ఈ మరి- యాప్లు నమ్మకమేనా ఇవి? మరి రేపు పొద్దున మనం డ్రా ఇది గ్రో జిరోదా వాళ్ళ పనే అది. ఇప్పుడు ఫోన్పే అనేది ఓన్లీ ఇది కాదు కదా, దానికి చాలా ఇన్సూరెన్స్ అని ఇవి అని మన అన్నిటితో టైఅప్ అయి ఉన్నాయి. కానీ ఈ గ్రో జిరోదా అనేది ఓన్లీ ఫర్ స్టాక్కి, ఈ మ్యూచువల్ ఫండ్స్కి, ఇంక మరి వేరే అదర్ యాక్టివిటీస్ కాదు ఇది. అందుకు అంటే రేపు పొద్దున గ్రో పోయినా కానీ మనం అమౌంట్ గ్రో పోయే ఛాన్సెస్ అంటే మనకు ఆల్రెడీ కన్ఫామ్గా ఉంటుంది కదా, ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ అని చెప్పి. మనం పోతుంది అనుకున్నప్పుడు వెంటనే విత్డ్రా చేసుకోవడం బెటర్. ఆ న్యూస్ వస్తే మాత్రం. ఎందుకంటే ఇదంతా ఒకప్పుడు మనం అన్ని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అంతా సింగిల్ క్లిక్. ఓకే, మొబైల్లో జస్ట్ ఓపెన్ చేసుకోవడం, ఆ విత్డ్రా అని బటన్ క్లిక్ చేస్తే విత్ ఇన్ 3 daysలో మనకి అమౌంట్ వచ్చేస్తుంది. అది నేను ఆల్రెడీ పేటిఎం మనీలోని అలాగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాను. 5,000 మామూలుగా సరదాగా చూశాను. చేస్తే నాకు 580 రూపీస్ 1 monthలో వచ్చింది. నేను విత్డ్రా చేసుకోగానే నాకు 5,500 వచ్చింది, 8 రూపీస్ పోయి. సో అంటే ఏంటంటే 1 month నాకు 500 రూపీస్ వితౌట్ ఇంకా అన్ని ఛార్జెస్ అన్ని కట్ అయిపోయిన తర్వాత
రూ. 500 ప్రాఫిట్ వచ్చింది పేటీఎం మనీలో చూసుకుంటే. బట్ ఇవేంటంటే మనం లాంగ్ టర్మ్ ఉంచుకుంటున్నాం కాబట్టి, సో ఇప్పుడు మన బ్యాంక్స్ ఎలాగో అలాగే ఈ జిరోదా గ్రో స్టాక్ ఉన్నంత కాలం ఇవి ఉంటూనే ఉంటాయి. ఇది ఆల్రెడీ ఈ 2 మంచి టాప్‌లో ఉన్నాయన్నమాట. జిరోదా స్టాక్ మార్కెట్‌లో టాప్ 1లో ఉంది. సెకండ్ అప్ స్టాక్స్ ఉంది. థర్డ్ గ్రోలో ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఓకే. అయితే గ్రోలో ఉంది. ఓకే. ఓకే. సో ఇది మ్యూచువల్ ఫండ్స్ మీద. నెక్స్ట్ దీనికన్నా ఎక్కువ మనకి ఇంకా రావాలనుకుంటే స్టాక్ మార్కెట్. వీటిని మళ్ళీ ఫార్మ్ 16 లెక్కన డిక్లరేషన్ ఇవ్వాలా? మేము ఇట్లా ఆ! పెట్టామని. ఇవ్వాలి. బట్ నేను చిన్న చిట్కా చెప్తాను. అంటే ఐ మీన్ జెంట్స్‌కైతే హౌస్ వైఫ్స్ ఒకవేళ జాబ్ లేకపోతే నా అకౌంట్స్ అన్నీ మాక్సిమం ఇలాంటి ఇంట్రెస్ట్ వచ్చేవన్నీ మా వైఫ్ అకౌంట్ పేరు మీద ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కానీ ఇలాంటివి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ కానీ మనం వైఫ్ అకౌంట్ పేరు మీద తీసుకుంటే వాళ్ళకి మినిమం 7 lakhs దాకా కట్టనవసరం లేదు కాబట్టి సో అంత ఎఫెక్ట్ ఉండదు. ఓకే. ఈవెన్ మనం ఒకవేళ మనం లేదు నా పేరు మీద ఉండాలి అనుకుంటే అప్పుడు మీరు ఇది ట్యాక్స్ కంపల్సరీగా మనం సీఏ దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళే చూస్తారు మొత్తం అంతాను. నేను లాస్ట్ ఇయర్ నాది అలాగే సీఏ చూస్తే స్టాక్ మార్కెట్ మీద ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు రైజ్ చేశారు. డబ్బులు రావచ్చా లేదు ఏంటనేది. ఈ స్టాక్ మార్కెట్‌లో కూడా ఏంటంటే మనకి ఒకవేళ లాస్‌లో ఉన్నాం అనుకోండి మనకు కట్టనవసరం లేదు ట్యాక్స్. అలాగే మనం చూపించుకోవచ్చు 7 ఇయర్స్ వరకు మనం ఈ లాస్‌ని చూపించుకొని మనం కవర్ చేసుకోవచ్చు మాట. స్టాక్ మార్కెట్‌లో అయితే. అలా కూడా మన ట్యాక్స్ బెనిఫిట్ కింద వస్తుంది. సో, ఈ స్టాక్ మార్కెట్ అంటే వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ మీద ఇంకా ఎక్కువ వస్తుంది. మోర్ దెన్ ఎంఎఫ్. కాకపోతే నా సజెషను ఇది మీరు ఇందులో దిగితే మాత్రం ఒక సాటర్‌డే, సండే అలా కొద్దిగా వీడియోస్ చూసుకొని, ఇన్వెస్ట్ చేసుకొని లేకపోతే నేర్చుకున్న తర్వాతే మీరు ఇంప్లిమెంట్ మరీ ఎక్కువ పెట్టేకంటేనా ఒక రూ. 1000 5,000 అలా పెట్టుకోండి స్టాక్ మార్కెట్‌లోని. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇందులో ఉంటది. మీకు లేదు నాకు అంత అవగాహన లేదనుకున్నప్పుడు మంచి ట్రిక్ చెప్తాను. ఈ మ్యూచువల్ ఫండ్స్ చాలా ఉంటాయి కదా! ఈ రిలయన్స్ గానివ్వండి, లేకపోతే కానివ్వండి చాలా ఉన్నాయి మంచివి. అందులోని ఫండ్ మేనేజరు దేంట్లో పెడుతున్నాడో చెక్ చేయండి. ఒక 10 మ్యూచువల్ ఫండ్స్ తీసుకోండి. లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ ఫ్లెక్స్ క్యాప్. ఇవి తీసుకొని అందులోని వాడు ఏవి ఇన్వెస్ట్ చేస్తున్నాడో అందులో టాప్ 10 ఎక్సెల్ షీట్‌లోని ఆ 10 మ్యూచువల్ ఫండ్స్ నుంచి టాప్ 10 తీసుకోండి. అన్నీ తీసుకొని ఏవైతే అన్నిట్లోనూ సేమ్ ఉందో అలాంటి వాటిల మీద ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే మీకు కంపల్సరీగా ఈ ఫండ్ మేనేజర్స్ ఏమీ ఇది కాదు కదా! వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్. వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ మార్చినా 6 మంత్స్‌కి లేదా 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి, 1 ఇయర్‌కి మారుస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చి పేటీఎం మీద బాగా బ్యాడ్ వచ్చిందనుకోండి. అప్పుడు వాళ్ళు మారుస్తారు. పేటీఎం వదిలి వేరే దానికి వెళ్తారన్నమాట. సో, అలాగే మనం ఫండ్ మేనేజర్స్ ఎక్కువగా ఏవైతే యూజ్ చేస్తున్నారో ఒకవేళ అవగాహన లేకపోతే స్టాక్ మార్కెట్ మీద అవి తీసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే మీ కళ్ళ ముందు ఎక్కువ కనిపించేది ఇప్పుడు రోజు డైలీ వాడేది కాల్గేట్ వాడుతున్నారు. అది హిందూ లివర్స్. ఏవైనా మీది సామ్‌సంగ్ వాషింగ్ మిషన్ వాడుతున్నారు. లేకపోతే సీజనల్‌గా సమ్మర్ టైంలో ఎక్కువగానా మీకు ఏవి బై అవుతుంటాయి. అలాంటివి చూసుకోవాలి. వింటర్ సీజన్‌లో ఎక్కువగా ఏవి బై అవుతుంటాయి. ఆ విధంగా కూడా సీజనల్ మనం చూసుకొని దానికి తగ్గట్టుగా స్టాక్స్ ఏంటో తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఇదొస్తుంది. కాకపోతే ఈ స్టాక్ మార్కెట్‌లోని మీరు రీసెంట్‌గా మేబీ 'లక్కీ భాస్కర్' మూవీ చూసుంటే మనకి గ్రీడీ అనేది ఎక్కువుంటుంది. ఈ స్టాక్ మార్కెట్‌లో. ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ గ్రీడీ ఎక్కువ పెరిగిపోతుంది. ఇంకా ఉంచితే ఇంకా పెరుగుతుంది కదా! అని చెప్పేసని. ఇక్కడ ఏంటంటే ఎంత గెలిచాము లేతే ఎంత ప్రాఫిట్ వచ్చామని కాదు. ఎక్కడ ఆగాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్‌లోని. సో, చేతులు కాల్చుకోవద్దు. స్టాక్ మార్కెట్‌లో ఇది ఎక్కువ అమౌంట్ అన్నిటికంటే ఎక్కువ బాగా సంపాదించేది ఏదిలో అంటే అన్నిట్లోని స్టాక్ మార్కెటే. కాకపోతే తెలుసుకోండి. వీడియోస్ చాలా ఉంటాయి. తెలుగు దాంట్లో అయితే మన డే ట్రేడ్ తెలుగు, అలాగే మనీ పర్స్ ఈ 2 ఛానెల్స్ తెలుగు చాలా నాలెడ్జ్ ఇస్తుంది. అందులో చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్లాక్ మనీ. ఓకే. బ్లాక్ మనీని అంటే టాక్స్ కట్టకుండా చూసుకోవాలనుకుంటే ఒకటుంది. అదేంటంటే చిట్ ఫండ్. ఇది మీ మదర్స్‌కి వాళ్ళకి తెలుస్తది. వాళ్ళు ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేయాలేంటనేది. ఈ చిట్ ఫండ్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ బానే వస్తుంది. ఓకే. కాకపోతే ఇది గవర్నమెంట్‌కి తెలీదు. మనకి వచ్చే ప్రాఫిట్ గానిది. సో, మోర్ ప్రాఫిట్ ఉంటుంది. టాక్స్ కట్టనవసరం లేదు. ఇట్స్ ఎ బ్లాక్ మనీ. చిట్ ఫండ్‌లో కూడా పెట్టుకోండి. అంటే అంత ఎక్కువ పెట్టొద్దు. నష్టపోయేంత లాక్స్‌లో పెట్టుకోకంటే ఒక 3 లాక్స్ చిట్ ఫండ్ పెట్టుకోండి చాలు. అది మీకు కరెక్ట్‌గా చిట్ ఫండ్ ఇప్పుడు ఒక 20 మంత్స్‌కుంటుంది. ఈ 20 మంత్స్‌కి తర్వాత మీరు ఆ అమౌంట్‌ని మళ్ళా మీరు లంప్ సమ్‌గా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకుంటారో, లేకపోతే మీ నీడ్స్‌ని సాటిస్ఫై చేసుకుంటారో అన్నది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇంకా అన్నిటికంటేనా అతి ఎక్కువ అమౌంట్ వచ్చేదేంటంటే మనందరికీన
స్కిల్స్ అప్గ్రేడ్. మనం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకున్నాం అనుకోండి, మనం హెచ్ఆర్స్ దగ్గర ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. లాక్స్‌లోనే డిమాండ్ చేయొచ్చు. మనకు ఒకవేళ 20 వస్తుందనుకోండి, మీరు ఈ స్కిల్ లేటెస్ట్ డేటా సైన్స్ నేర్చుకున్నా, డెవాప్స్ నేర్చుకున్నాం, లేకపోతే ఈ పైథాన్ మీద చేసుకొని, ఇవి చేసుకున్నాం. మనం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ప్రూవ్ చేసుకుంటే, మనకి ఎక్కువ అమౌంట్‌తోని మనం జాయిన్ అవ్వచ్చు. మోర్ లాక్స్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే. ఈ స్కిల్స్ ఎప్పుడూ మీరు అప్గ్రేడ్ చేసుకుంటేనే బెస్ట్. కొంత ఇన్వెస్ట్ చేస్తారు. మాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేస్తారు? ఉడేమీలో తీసుకుంటే ఒక ₹500 లేకపోతే 10,000 మాక్సిమం. అది తీసుకుంటే మీకు నెక్స్ట్ జాబ్‌కి వెళ్ళేటప్పుడు మోర్ లాక్స్ మీదే మీరు డిమాండ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ఇన్వెస్ట్‌మెంటే స్కిల్స్ అప్‌గ్రేడ్ అనేది కూడాను. సో, నెక్స్ట్ మనం ఈ ఇది ఇక్కడ చూపిస్తుందేంటంటే, ఫస్ట్ మనీ ఎలా ఇంట్లో ఉంటే ఏమీ పెరగదు. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎంతో కొంత వస్తుంది. లిక్విడిటీ ఫండ్ ఉంటే దాని మీదే మనకి వెంటనే ప్రాఫిట్ వస్తుంది. దానికన్నా రికరింగ్ డిపాజిట్. ఓకే. ఇది 1000, 2000 పెట్టేసుకోండి. ఇయర్ నుంచి అంటే జనవరి 1 నుంచి. అలా పెట్టేసుకుంటే 1000 కదా! మీకు లాస్ కనిపించదు. అంటే మీ ఉన్న సాలరీలోని. అలాగే ఎఫ్‌డి మీకు ఎప్పుడన్నా దాన్నేమంటారు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీ పేరెంట్స్ గారు ఎవరైనా ఇచ్చినా, లేకపోతే మీ దగ్గర ఎక్కువ ఉన్నా, అవి లేక మళ్ళా మనకి బోనస్ వచ్చినా ఆ ఫిక్స్డ్ డిపాజిట్ కింద పెట్టుకోండి. కొంత పర్సెంట్ పెట్టుకోండి. అలాగే నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ ట్యాక్స్ కింద పనికొస్తుంది. పీపీఎఫ్ ట్యాక్స్ కింద పనికొస్తుంది. ఎస్ఎస్‌వై ట్యాక్స్ కింద వస్తుంది. ఎన్‌పీఎస్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. ఇది బ్యాచిలర్స్ వాళ్ళు తీసుకుంటే మాత్రం ఆళ్ళకి మాత్రం ఫ్యూచర్‌లోని 60 ఏజ్‌కి చాలా కోట్లు చూడొచ్చు వాళ్ళు. అంత బాగా. నేషనల్ పెన్షన్ స్కీమ్. అలాగే మనం ఇది 1.5 లాక్స్ కాకుండా ఒక 50,000 ఎన్‌పీఎస్‌లో చూపించుకోవచ్చు. సో, దానివల్ల మీకు మార్చ్, ఏప్రిల్‌లో తగ్గుతాయి కదా అమౌంటు. అది బాగానే తగ్గకుండా ఉంటదనమాట. సో, ఎన్‌పీఎస్ మాత్రం కంపల్సరీ మీరు తీసుకోండి. మరీ అంటే ఎక్కువ పెట్టాలనుకున్నప్పుడు మీరు 5,000 పెట్టుకోండి, 10,000 పెట్టుకోండి. మీ సాలరీ పెరిగే కొద్దీ మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే. ఎన్‌పీఎస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంక మ్యూచువల్ ఫండ్ చెప్పాను కదా! మీరసలా కంగారు పడనవసరం అవసరం లేదు. అంతా ఫండ్ మేనేజరే చూసుకుంటాడు. మినిమమ్ 10% గ్యారంటీ. రిస్క్ ఎక్కువ నాకు 3 ఇయర్స్‌లోనే ఎక్కువ అమౌంట్ కావాలి. ఒక 50% అది ఒక 30% నాకు ప్రాఫిట్ కావాలనుకుంటే రిస్క్ అదంటారు రిస్క్ ఇస్కే అని. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్‌లోని ఒకటుంది స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్‌లోని మనకి ఎక్కువ అమౌంట్ వస్తది. ఎక్కువ ప్రాఫిట్ వస్తది. కాకపోతే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అది బాగా ఎఫెక్ట్ ఉంటది. సో, చూసుకోండి అది. స్మాల్ క్యాప్‌లో ఎక్కువ పర్సెంట్ వస్తది. దాని తర్వాత మిడ్ క్యాప్, ఒక మీడియం. లార్జ్ క్యాప్ ఏంటంటే మీకు డోకా లేదు. అంటే 10% వస్తుంది. కాకపోతే ఎక్కువ ప్రాఫిట్ రాదు. దీనివల్ల మీకు నష్టమేమి ఉండదు. లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు ఒక 8,000 క్రోర్స్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీస్ అలాగ చాలా ఉన్నాయి. సో, ఆ కంపెనీస్ ఏంటంటే ఎప్పుడు మార్కెట్ డౌన్ అయిపోయినా ఇదేమీ అవ్వదు. ఆ కంపెనీలు రన్ అవుతూనే ఉంటాయి. సో, ఇది 10%. స్మాల్ క్యాప్ అయితే మినిమమ్ మనకి ఎంత కాదనుకున్నా 23%. నాకు ఇప్పటికొచ్చి 23% తక్కువ ఏం రాలేదు. నాకు 100% ఉన్నాయి. 50% ఉన్నాయి స్మాల్ క్యాప్‌లోని. కాకపోతే సజెషన్ ఏంటంటే ఆల్ ఎక్సెస్ షుడ్ పుట్ ఇన్ వన్ బాస్కెట్. ఓకే. అన్నీ కలిపి ఒకే దాంట్లో లేకపోతే ఒకే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకోకుండా స్మాల్ క్యాప్‌లో కొంత, మిడ్ క్యాప్‌లో కొంత, లార్జ్ క్యాప్‌లో కొంత, అలాగే మీ అమౌంట్‌ని ఎఫ్‌డిలోని, ఆర్‌డిలోని, పీపీఎఫ్‌లోని అలా పెట్టుకుంటూ ఉంటే మీకేంటంటే ఎప్పుడు సడెన్‌గా కావాలనుకున్నా ఆ టైంకి మనకి ఫైన్ కాకుండా ఎంతొస్తుందో ఆ అమౌంట్‌ని మీరు విత్‌డ్రాల్ చేసుకొని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇదొకటి. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం మంత్లీ బడ్జెట్ చూసుకుందాం. అది ఎలాగనేది. మంత్లీ బడ్జెట్ మనం చూసుకుంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఇవాళ కాకపోతే ఈ వీకెండ్‌లో గాని ట్రాక్ యువర్ ఇన్‌కమ్ అండ్ మంత్లీ ఎక్స్‌పెన్స్ ఇన్ ఎక్సెల్. ఎక్సెల్‌లోని మీరు ట్రాక్ చేసుకోండి. ఎలాగా? కేటగరీస్ 2 వేస్. ఈ 2 వేస్ ఏంటంటే, ఒకటి ఎసెన్షియల్స్. ఎసెన్షియల్స్ అంటే మన నీడ్స్ అవసరం. రెండోది దాన్నేమంటారంటే డిస్క్రిషనరీ అంటారు. డిస్క్రిషనరీ అంటే మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. ఇది ఎలా ఫీల్ చేసుకుంటారంటే మీరు ఎక్సెల్‌లోని ఎప్పుడైనా మీరు చేసుకున్నారో లేదో నాకు తెలియదు. మన ఎవ్రీ మంత్ మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, మన సాలరీలోనే ఎంత అవుతుందనేది కంపల్సరీగా వేసుకోండి. బడ్జెట్ టైం ఇన్వెస్ట్ చేయండి. కొంత టైం ఇన్వెస్ట్ చేయండి ఎక్సెల్‌లోని. చేసి మీరు ఏం రాసుకుంటారంటే కామన్‌గా ఎసెన్షియల్స్ అంటే మన సాలరీలోని అది కంపల్సరీ మాట. అది ఇంక మనం మార్చడానికి అవ్వదు. సో, అలాంటిది ఏంటంటే రెంట్, పవర్ బిల్లు, ఇంకా గ్యాస్ బిల్లు, అలాగే ఇంకా కంపల్సరీగా ఉండేది గ్రోసరీస్. రైస్ గానివ్వండి, ఇంకా నిత్యావసరాలు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు వైఫై ఉంటుంది. వైఫై, మొబైల్ చార్జెస్, ఓకే. మొబైల్ రీచార్జెస్ ఇది కూడా మనం ఎంత ఎక్కువ పెట్టుకుంటున్నాం అనేది తర్వాత తగ్గించుకోవడం చూసుకోవాలి. అలాగే మనం ఇంకా మనం ఆఫీస్‌కి వస్తున్నాం కాబట్టి ఇంకా బయట వాటికైనా పెట్రోల్, అదే ట్రాన్సిట్ చార్జెస్. అమ్మాయిలు ఎక్కువగా క్యాబ్ బుక్ చేసుకొని వస్తుంటారు కాబట్టి ట్రాన్సిట్ చార్జెస్. అలాగే నెక్స్ట్ ఇంకా మనం ఎవ్రీ మంత్ కొందరు కట్టుకుంటున్న వాళ్ళు ఇన్సూరెన్స్, ఈఎంఐ లోన్స్ ఇవన్నీ మనకి దాన్నేమంటారంటే
ఎసెన్షియల్స్ కింద వస్తుంది. సో ఇది కంపల్సరీగా మనం ఆ వచ్చిన శాలరీ నుంచి కంపల్సరీగా ఇది కట్టాల్సిందే. ఇవన్నీ చూసుకొని ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. డిస్క్రిషనరీ అంటే ఏంటి? మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా! సో అందుకు ఫర్ సపోజ్ మూవీస్కి వెళ్ళడం, దాని ఓటీటీస్ తీసుకోవడాలు, డైనింగ్ ఫుడ్ మనం ఎవ్రీ వీకెండ్ బయటికి వెళ్ళి ఫుడ్ తినేది అది. అలాగే షాపింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇవన్నీ మనకి డిస్క్రిప్షన్లో వస్తుందన్నమాట. ఆఫ్లైన్. అలాగే క్రెడిట్ కార్డ్ యూసేజ్ మనం చేతిలో బోల్డ్ ఉంటాయి కాబట్టి క్రెడిట్ కార్డ్స్ గ్యారంటీగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అప్పుడే అవసరం లేదులే మనకి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదనుకోని అది. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్లో డిస్క్రిప్షన్లో మనకి జెంట్స్కి స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఎక్స్ట్రా అమౌంట్ అన్నమాట. మనకి ఇవన్నీ డిస్క్రిప్షన్ కింద వస్తుంది. ఇది మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇవి మంత్లీ బడ్జెట్లో మనకి ఈ 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకొని ఎసెన్షియల్స్, డిస్క్రిప్షనరీ ఇది ఎందుకనేది నేను తర్వాత చెప్తా. డివైడ్ చేసుకున్నాను ఏం చేసుకున్నాను అంటే నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు బడ్జెట్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ ఏ బడ్జెట్ ఎలాగా? 2 రకాలుగా మనం అనుకోవచ్చు. ఫర్ సపోజ్ బ్యాచిలర్స్ అనుకోండి, వాళ్ళకి హోమ్ నీడ్స్ అంతగా ఉండవు కాబట్టి 2 రూల్స్ ఉంటాయి. 50, 30, 20 రూల్. అలాగే మ్యారీడ్ అయిన వాళ్ళకైతే 60, 30, 10 రూల్. ఈ 30, 60, 30, 10 రూల్స్ ఏంటంటే మనకి ఒక 50% ఆర్ 60% హోమ్ నీడ్స్. అంటే ఈ కంపల్సరీ మనకు వచ్చే శాలరీలోని ఇంత పర్సెంట్ ఓకే మీరు డివైడ్ చేసుకోండి. నేను 1 lakh అనుకో 1 lakhలో 50,000 మనకి ఖర్చులు అవుతుంది అనుకుందాం. అలాగే మిగతా 30% బ్యాచిలర్స్కి అయితే మాత్రం వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి యూజ్ చేసుకోండి. ఎవ్రీ మంత్ మనకి కంపల్సరీగా బ్యాచిలర్స్ అన్నాక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్కి యూజ్ చేసుకోండి, అంటే డిస్క్రిషనరీ. ఇంకా 20% ఇన్వెస్ట్మెంట్కి యూజ్ చేసుకోండి. మీకు వచ్చే శాలరీలోని 20% ఇన్వెస్ట్మెంట్ యూజ్ చేసుకోండి. అలాగే మ్యారీడ్ అయిన వాళ్ళకి ఏంటంటే 60% హోమ్ నీడ్స్, అలాగే 30% ఇన్వెస్ట్మెంట్కి పెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఏజ్ ఆల్రెడీ మనం కొంత అయిపోయింది కాబట్టి సేవింగ్ అంత ఎక్కువ ఉండదు. సో అందుకు మన శాలరీలోని ఎంత కాదనుకున్నా 30% ఇన్వెస్ట్ చేయండి. శాలరీ మీరు డివైడ్ చేసుకొని ఎంత అవుతుంది అనేది కంపల్సరీగా ఇన్వెస్ట్ చేయండి 30%. ఇంకా ఈ 10% ఏంటంటే మన నీడ్స్, మన కోరికలు ఓకే అవి 10% ఇన్వెస్ట్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ మీకు వచ్చే శాలరీ బట్టి చూసుకోండి. అయితే మీరు కరెక్ట్గా ఈ మంత్ ఇది ఫాలో అయ్యారనుకోండి, ఈ రూల్ ఫాలో అవుతే ఒక 3 months క్వార్టర్ తర్వాత మీరు ఎక్సెల్ షీట్లోని చెక్ చేసుకొని ఇంతగా మీరు చేయగలుగుతున్నప్పుడు దీన్ని మార్చండి. అంటే హోమ్ నీడ్స్ని కొద్దిగా తగ్గించి, ఎంటర్టైన్మెంట్ని తగ్గించి, ఇన్వెస్ట్మెంట్కి పెంచేటట్లాగా చూసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు గ్రోత్ చాలా కనబడుతుంది, అంటే వెల్త్ గ్రోత్ చాలా కనబడుతుంది. మీకు అప్పుడు సడన్గా ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఏమొచ్చినా మీకు ఏమైనా కొన్నా వాటన్నిటికి మీ కోరికలకి రీచ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఈ ఇన్వెస్ట్మెంట్లు అన్నిటికంటే ఫస్ట్ చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్. ఎందుకు అంటే మనకు ఒకవేళ సడన్గా జాబ్ ఒకవేళ తీసేస్తారనుకున్నా మనం ఒక 3 to 6 months మినిమము మన ఇంటి అవసరాలు, అంటే ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేయమనంటే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఒకవేళ జాబ్ లేకపోతే ఈ అన్ని నీడ్స్ మనకి సాటిస్ఫై చేసేటట్లుగా అమౌంట్ ఒక 3 to 6 months. మీకు ఇంకా ఎక్కువ ఉంటే 1 year దాకా ఉంచుకోండి. నేనైతే 1 year వరకు ఉంచుకున్నాను ఎమర్జెన్సీ ఫండ్. అంటే నాకు 1 year వరకు జాబ్ లేకపోయినా నేను ఐ క్యాన్ హ్యాండిల్ విత్ దిస్ ఎమర్జెన్సీ ఫండ్. అంటే నాకు మన ఇది కూడా ఫార్ములాస్ బట్టి చేసుకోవచ్చు. అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉంచుకోవాలనుకున్నాను 3 to 6 months కంపల్సరీగా మన శాలరీ ఎంత వస్తుందో అందులోని ఈ ఎసెన్షియల్స్ ఉన్న పర్సంటేజ్ని ఇంటూ 6 months కంపల్సరీగా మీరు ఇది వేరే అకౌంట్లోని మీకు శాలరీ పడే అకౌంట్లో కాకుండా వేరే సేవింగ్స్ అకౌంట్ తీసుకోండి. సేవింగ్స్ అకౌంట్ తీసుకొని ఇది లాక్ చేసుకోండి. కంపల్సరీగా లాక్ చేసుకోవాలంటే మీరు ఈ అమౌంట్ మళ్ళీ ఓపెన్ చేయకూడదు, యూజ్ చేయకూడదు అన్న మీ నీడ్స్కి, మీ డైనింగ్స్కి వాటికి వాడకూడదు ఈ ఎమర్జెన్సీ ఫండ్ని. నేనేం చేశానంటే ఎవ్రీ మంత్ ఒక 10,000 ఓకే, అంటే 10% అనుకోండి, లేదా సంథింగ్ ఏదైనా అనుకోండి, ఒక 10,000 ఆర్ 5,000 నేను వేరే బ్యాంక్ అకౌంట్లో వేసేస్తాను, మర్చిపోతాను. దానికి నాకు డెబిట్ కార్డు కూడా నేను తీసుకోలే, క్యాన్సిల్ చేసుకున్నాను. సో ఐ విల్ నాట్ యూజ్ దట్ అకౌంట్. అలాగే ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అలాగే నేను ఇందులోనే కొంత ఎమర్జెన్సీ ఫండ్, ఒక మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేసుకున్నాను. మ్యూచువల్ ఫండ్ చెప్పాను కదా, కంపల్సరీగా మనకి అది ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో
ఈ మ్యూచువల్ ఫండ్ ఎలాంటిదంటే మన 1% ఇందాకడ మనోహర్ చెప్పినట్టు మన 100కి రూ. 1 పోతుంది కదంటే అవును. ఇది మ్యూచువల్ ఫండ్ ఎలా టైంలో తీస్తా అంటే మన ఎమర్జెన్సీ ఫండ్ టైంలో అని మనకి 1 ఇయర్ లోపలే అవసరం కాబట్టి అది ఆల్రెడీ మినిమం మనకి 10% మోర్ దెన్ 10% ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి మనం అది విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ విత్డ్రాల్ అమౌంట్ నేను ఎలా అనుకుంటున్నా అంటే నేను ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకున్నాను కాబట్టి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నాను, అలా బ్యాంకులో కూడా వేసుకున్నాను అన్నమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మనం విత్ ఇన్ 1 ఇయర్ అయినా మన అవసరానికి ఎమర్జెన్సీ ఫండ్ కాబట్టి విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇది వేరే అకౌంట్ కింద పెట్టుకోండి. నేను అందుకే జిరోదా, గ్రో 2 యాప్లు అన్నాను కదా. ఒక దాంట్లో ఏంటంటే కంటిన్యూస్గా 3 ఇయర్స్ నేను ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ దాకా ఉంచుతాను. ఇంకోటి ఏంటంటే నాకు అవసరానికి ఎమర్జెన్సీ ఫండ్ కావాలనుకున్నప్పుడు దాన్ని విత్డ్రా చేసుకుంటాను అనమాట. సో దానికి నేను ఎమర్జెన్సీ ఫండ్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. మనకి దీని లాక్ పీరియడ్ ఏంటంటే 3 మంత్స్, 6 మంత్స్, మహా అయితే మీరు ఎక్కువగా ఉంచుకోవాలనుకుంటే 1 ఇయర్. ఎందుకంటే ఈ లోపలికల్లా జాబ్ తెచ్చుకోవాలి. సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవంతా మన ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది. ఆ 20% ఉంది కదా, ఈ ఇన్వెస్ట్మెంట్లోకి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. మనకి ఇప్పుడు తెలుసు కదా, ఒక హాస్పిటల్కి వెళ్తాం మినిమం ఒక 2 lakhs, 3 lakhs, 5 lakhs అంతా అవుతుంది కాబట్టి ప్రస్తుతం మన ఐటీ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మనకి కంపెనీ ఇస్తుంది కదా అంటున్నారు కాబట్టి నేనేం చేశానంటే నేను మా పేరెంట్స్కి ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నాను, ఎక్స్ట్రా మనీ కడుతున్నా. అలాగే ఫ్యామిలీ కూడా నేను ఎక్స్ట్రా కడుతున్నా. ఎందుకంటే చెప్పలేము, నాకు ఈ రీసెంట్గా మన జనవరిలో ఒక 3.5 lakhs వచ్చింటే 2.75 కంపెనీ సపోర్ట్ చేసింది. సో ఇదేంటంటే మనకి ఎక్స్ట్రా మనం కడితే మనకి ఫ్యామిలీ అందరికీ నలుగురికి చూపించుకోవచ్చు, అంటే వాళ్ళకి మన పేరెంట్స్ కూడాను. టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా మీరు ఒకరు తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్లు మాత్రం తీసుకోవద్దు. లైఫ్ ఇన్సూరెన్స్లో బ్యాక్ మనీ పాలసీ, ఇన్సూరెన్స్లో కూడా బ్యాక్ మనీ వచ్చేస్తుంది కదా, నీ ఉంటుండగానే మనీ వస్తుంది కదా, అదంతా దానికి ఏంటంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు బ్యాక్ మనీ పాలసీస్కి వెళ్ళొద్దు. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఈ బ్యాచిలర్స్ వాళ్ళకి చాలా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ 500 ఆర్ మంత్లీ, లేకపోతే మ్యాక్సిమం 1000 వీళ్ళు కడితే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. నేనైతే 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టాను. దీనికి నాకు ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ ఏజ్ అయిపోయింది కాబట్టి నాకు ప్రీమియం ఎక్కువ ఉంటుంది. సో నేను 1700 అలా కడుతున్నా పర్ మంత్. ఇది ఇది నాకు మెయిన్ ట్యాక్స్ చూపించుకోవచ్చు. అలాగే ఇది అప్ టు 60 years ఏజ్, 60 years ఏజ్ వరకు నేను తీసుకున్నాను. కొందరు 65, 70 కూడా తీసుకోవచ్చు. నేను 60 years పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ 60 years ఏజ్ వచ్చేసరికి నా పిల్లలు వాళ్ళు సెటిల్ అయిపోతారు కాబట్టి, సో నేను అప్పుడు తర్వాత నేను అంత కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారనే నమ్మకంతో 60 yearsకి పెట్టుకున్నాను. ఈ 60 yearsకి ఏంటంటే నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తానో కూడా అది కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఎవ్రీ మంత్ ఎంత కడుతున్నాను అంటే 1 yearకి ఎంత కడుతున్నాను. సో మ్యాక్సిమం నాకు 3.4 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా అప్ టు నా 60 years వరకు. ఇక్కడ ఈ 3.4 lakhs మనకు తిరిగి రాదు. కానీ ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, కరోనా టైంలో కానీ ఇంకెలాంటి సిచ్యువేషన్స్ కానీ ఏమైనా వచ్చినా 1 crore ఫ్యామిలీకి వెళ్తుంది. కొంచెం పానే కలి కొంచెం కోనా పడతాయి అంటారు కదా, మనకి ఈ అమౌంట్ పోయినంత మాత్రం ఇదేం పెద్ద విషయం కాదు. మనకి ఎవ్రీ మంత్ 1700 పోతుంది అనుకుంటే ఇది నా ఏజ్కి ఓకే. మీకైతే ఒక 500, 800 అంతే వస్తుంది బ్యాచిలర్స్కి అయితే. సో వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఇంకా మోర్ దాన్ మీరు మీ ఆ టైంలో మీకు 2 crores 3 crores ఉంటుంది పెట్టుకోవచ్చు. నేను 1 crore పెట్టుకున్నా. సో ఇదేంటంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు మనీ బ్యాక్ పాలసీ వద్దు. మీరు ఇంకా మనీ పోతే పోనీ, తక్కువ ప్రీమియం ఉంటుంది, చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది. మీకు ఒకవేళ సడన్గా ఏదైనా అయినా ఏం చేసినా 1 crore వస్తుంది కాబట్టి ఫ్యామిలీకి వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వాళ్ళ సెటిల్మెంట్ కానీ వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగం వస్తుంది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. దీనికి కూడా కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. మీ 30%, 20%లోని చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. బట్ ట్యాక్స్ మీరు కంపెనీ కూడా అదే ఇన్కమ్ ట్యాక్స్ కూడా చూపించుకోవచ్చు. ఇది ఓకే. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే పే ఆఫ్స్ అంటారు. మీకంటే కొందరు శాలరీ ఎక్కువ వస్తుంది, మీకేం పర్లేదు, మాకు అప్పులు ఉన్నాయి అలా ఉంటే మీరు ఎప్పుడైనా పే ఆఫ్స్ చేసుకోండి. పే ఆఫ్స్ ఎలా చేసుకుంటారంటే ఫస్ట్ మీరు చేయాల్సింది పే ఆఫ్స్లోని డెప్ట్స్, అది క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ ఎప్పుడు మీరు దయచేసి దానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ మినిమం కడతారు కదా, అలా కట్టద్దు. కడితే ఒకేసారి కట్టేసండి. సో క్రెడిట్ కార్డు మాత్రం ఎప్పుడూ లేట్ చేయొద్దు. లేట్ చేశారా 38% అలా పడిపోతుంది. మీరు ఎంతైతే మీకు చాలామంది మీకు మెసేజ్లు వస్తుంటాయి, మీరు క్రెడిట్ కార్డు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీకు ఇంత ఫర్ సపోజ్ 1.5 ఇస్తుంది అనుకోండి, 3 చేసుకోవచ్చు, 3 lakhs వస్తుంది, 5 lakhs ఇన్వెస్ట్, అది మాత్రం పెంచుకోవద్దు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ సపోర్ట్ టీం వాళ్ళతో మాట్లాడాను. ఎప్పుడైనా మీరు ఒకవేళ ఫైన్
కట్టుకోలేకపోతే అంటే లేట్ అయితే అప్పుడు మీరు ఎంతైతే మీరు తీసుకుంటున్నారో దానికి అంటే మీకు వాళ్ళు అవైలబుల్ ఎంత ఇస్తున్నారో ఆ అమౌంట్ మీద ట్యాక్స్ పడుతుంది. వాళ్ళ సర్వీస్ ఛార్జెస్, వాళ్ళ సపోర్ట్ టీము, మెసేజెస్ ఇవన్నీ కలిపి మీకు చాలా క్రెడిట్ కార్డు పడుతుంది. సో ఆన్ టైం కట్టేసేయండి క్రెడిట్ కార్డ్. ఇంకా డెబిట్ కార్డ్స్ అదే డెబ్ట్స్ ఏమైనా అప్పులు ఉంటాయి మాత్రం ఈ అప్పులు మీరు స్మాల్ ఉన్నవి ఫస్ట్ ఎక్కువ మంది తీసుకున్నారనుకోండి, స్మాల్ ఫస్ట్ కంప్లీట్ చేసేసాను త్వరగా. దానివల్ల ఏంటంటే మీకు మెంటల్ రిలీఫ్ ఏంటంటే నాకు ఇంతమంది లేరు, తక్కువ మంది ఉన్నారు, నేను వీళ్ళకి తీర్చేస్తానన్న ఇదేనే ఉంటుంది. తర్వాత హైకి కంప్లీట్ చేసుకోండి. లేదు మీరు హైకి లంసం ఉందనుకున్నప్పుడు హై అప్పు కట్టేసుకొని ఎక్కువ అమౌంట్ లేదు అనుకొని నేను చేసుకోవచ్చు. మ్యాక్సిమం నన్ను అడిగితే మీరు అప్పులు లేకుండా ఉండడం బెటర్. దానికి మీ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ నేను చెప్పిన ఫాలో అవుతే అప్పులన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇందులోని మనకి ఇవి అయిపోయాయి కదా, మనం మామూలుగా చెప్పుకుంటే బ్యాడ్ డెబ్ట్స్ అంటున్నాం. ఈ బ్యాడ్ డెబ్ట్స్ ఏంటంటే ఫర్ సపోజ్ అమ్మాయిలు కానీ మీద ఐఫోన్లు తీసుకుంటారు, ఐఫోన్కి లోన్ తీసుకుంటారు, ఈఎంఐ లోను. ఏముంది 1 మంత్ మన శాలరీ నుంచి కట్ చేస్తాం కదా అని చెప్పి అలాంటి వాటికైతే వెళ్ళదు, బ్యాడ్ డెబ్ట్స్ మాత్రం వెళ్ళొద్దు. అలాగే మీరు మీ స్తోమతకు మించి ఇల్లుకి లోన్లు పెట్టుకోవడం కానీ అవి కూడా ఆల్మోస్ట్ అది బ్యాడ్ డెబ్ట్స్ కింద వస్తుంది. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఉన్న అమౌంట్ని ఎలాగా చేసుకోవాలో తెలుసుకున్నాము. ఇప్పుడు 2 రకాలు ఉంటాయి ఇన్కమ్స్. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, ఇంకోటి పాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఎవ్రీ మంత్ కష్టపడి అంటే ప్రతిరోజు కష్టపడితేనే వచ్చే డబ్బుల్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఫర్ సపోజ్ ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆ రోజు ఆడు కష్టపడితేనే ఆడికి అమౌంట్ వస్తుంది. అలా బిజినెస్ వాడు ఆ రోజు కష్టపడితేనే వాడికి అమౌంట్ వస్తుంది. అలాగే మన శాలరీ కూడా మనం జాబ్లోనే ఉంటే ఆ మంత్ మనకి శాలరీ వస్తుంది, రాకపోతే మనకి నెక్స్ట్ మంత్కి రాదు. సో దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. పాసివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, తర్వాత మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తుంది. ఈ పాసివ్ ఇన్కమ్లోని మనకి వన్ టైం ఎఫర్ట్ విల్ గెట్ మోర్ రెవెన్యూ కదా. బట్ పాసివ్ ఇన్కమ్స్ ఏంటి ఎలాగా అనుకుంటే మీ యొక్క స్కిల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, స్కిల్స్ టాలెంట్ ఉన్నాయనుకోండి, దాన్ని ఉపయోగించండి. ఎలాగంటే ఫర్ సపోజ్ యూట్యూబ్‌లోని అంటే నాకు యూట్యూబ్ అంత టాలెంట్ లేదు, ఎడిటింగ్ రాదు ఏది లేదంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూట్యూబ్‌లోని వాటిలోని చాలామంది ఎడిటింగ్ లేకుండానే సింపుల్‌గా వాళ్ళున్న టాలెంట్‌తోని వాళ్ళ యొక్క వాక్చాతుర్యం వాళ్ళ యొక్క దాంతోనే గానీ ఏవైనా సంపాదించొచ్చు. ఈ యూట్యూబ్‌లో ఎలా సంపాదించాలంటే యాడ్సెన్స్ ద్వారా సంపాదించొచ్చు. అంటే మనకి యాడ్స్ వస్తాయి కదా, అలాగే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆళ్ళు ఏ వస్తువు కొన్నారో లేకపోతే ఫర్ సపోజ్ మొబైల్స్ కొనమంటారు, లేదంటే ఇన్సూరెన్స్ తీసుకోమంటారు, లేదంటే వాళ్ళు ఈ కెమెరా కొన్నాను ఈ చూపుకి ఇలా అంటే అక్కడి నుంచి వెళ్ళి కొంటే ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళకి పర్సెంటేజ్ వస్తదనమాట. ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసని. సో నాకు ఇందులోని యూట్యూబ్ ఛానల్ ఉంది, యాడ్సెన్స్ ఉంది, ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంది. ఇంకోటి బ్రాండ్స్ అంటారు. ఈ వాళ్ళ టీ షర్ట్స్ కానీ ఏవైనా మన యూట్యూబ్ ఆ వీడియోలో కింద పెడితే ఎవరైనా కొనుక్కుంటే దాని నుంచి కూడా డబ్బులొస్తాయి. అలాగే మెంబర్‌షిప్ ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి మన దాంట్లోని ఛానల్‌లోకి మెంబర్‌షిప్ అంటే ప్రత్యేకంగా అమౌంట్ పడుతుందన్నమాట. అలాగే మీరు ఈ బుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా కోర్సెస్ అంటే మీ యొక్క టాలెంట్ ఫర్ సపోజ్ మీకు నాలెడ్జ్ ఉంది, ఒరాకిల్‌లో చెప్పగలను, లేకపోతే సంథింగ్ మీ యొక్క స్కిల్స్ జావాలో గానీ ఏమన్నా అంటే మీరు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే కోర్స్ క్రియేట్ చేస్తారు. ఒక వీడియోస్ ఒక 5 ఆర్ 10 వీడియోస్ క్రియేట్ చేస్తారు. మీ స్కిల్ కోర్సెస్ మీకు ఏవైతే వచ్చాయో అవి క్రియేట్ చేసుకొని మీకు ఇంగ్లీష్ బాగుంటే మంచిగా క్రియేట్ చేసుకొని ఇది మీరు ఉడేమీలోకి అలాగే కోర్సెరాలోకి అలాగే ఇంకా అన్‌అకాడమీ గానీ, ఇలాగ మీకు చాలా వాటిల్లోని మీరు పోస్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ చేసుకుంటే మీ కోర్సెస్‌ని మనం ఇప్పుడు ఉడేమీలో ఎలా ఎన్రోల్ చేసుకుంటున్నామో, ఆ ఎన్రోల్ చేసుకుంటున్నప్పుడు వచ్చే అమౌంట్‌లో ఇంత పర్సెంటేజ్ మనకి ఇంకా వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఒక్కసారి కోర్స్ క్రియేట్ చేసుకొని మీరు అప్‌లోడ్ చేసుకున్నారా, ఇంకా ఈ ఎవరెవరైతే మెంబర్స్ మనకి జాయిన్ అవుతున్నారో, ఎన్రోల్ అవుతున్నారో, ఆ అమౌంట్ ఇంత పర్సెంటేజ్ అని చెప్పి మనకు వస్తూనే ఉంటది. అంటే యూ క్యాన్ స్లీప్, యూ విల్ గెట్ మనీ ఆల్సో అట్ దట్ టైమ్. ఇదే పాసివ్ ఇన్కమ్. కోర్సెస్‌లో మనకి ఈ టాలెంట్ చూసుకోవాలనుకుంటే. ఇంకా బ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. బ్లాగ్స్‌లోని మీరు మీ యొక్క కంటెంట్ నాకు రాదు క్రియేట్ చేయడం అంటే మీరు డబ్బులు వెబ్‌సైట్‌లు కూడా పెట్టనవసరం లేదు. మీకు ప్రతి ఒక్కళ్ళకి జీమెయిల్ అకౌంట్ ఉంది. అందులోని సింపుల్‌గాన blogspot.google.comని ఓపెన్ చేస్తే మీకు బ్లాగ్స్ ఓపెన్ అయిపోతుంది ఫ్రీగాన. అందులోని నాకు కంటెంట్ పెట్టడం రాదనుకుంటే చాట్‌జీపీటీ ఉంది, జెమినీ ఉంది. అందులోని సంథింగ్ ఏదో ఒక కంటెంట్ లేకపోతే మీ టెక్నికల్ సంబంధించింది ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆన్సర్స్ గానీ, లేకపోతే ఏవైనా మీకు వస్తే ఆ బ్లాగ్ కంటెంట్ పెట్టారనుకోండి, దానివల్ల మీకేంటంటే యాడ్సెన్స్ జనరేట్ అవుతుంది. యాడ్స్ వస్తాయి ఆటోమేటిక్‌గాను.
అలాగా. లేదు నాకు అంత టెక్నికల్‌గా నాలెడ్జ్ లేదనుకున్నప్పుడు మీరు ఫర్ సపోజ్ ఫోటోగ్రఫీ మీకు ఇంట్రెస్ట్ అనుకోండి. ఫోటోగ్రఫీ ద్వారా కూడా మీరు సంపాదించొచ్చు. ఫోటోగ్రఫీలో అంటే మంచి మంచి ఫోటోస్ తీసుకుంటే మీకు బిజినెస్ వాళ్ళు యాడ్స్ వాళ్ళు చూపించాలనుకున్నప్పుడు మన దగ్గర నుంచి కొనుక్కుంటారన్నమాట. అదే మన దగ్గర నుంచి అంటే మనకెలాగా తెలుస్తుంది అనుకుంటే ఫోటోగ్రఫీ గానీ, వీడియోగ్రఫీ గానీ ఇవి మీరు సైట్స్‌లోని ఉంటాయి. ఎలాంటి సైట్స్ అంటే ఆహ్, గెట్ ఇమేజెస్ మీరు చూసే ఉంటారు ఇలాంటివన్నీను. మీరు గెట్ ఇమేజెస్ గానీ, లేకపోతే షటర్‌స్టాక్ గానీ ఇందులోని మీరు మీ యొక్క ఇమేజెస్ ఫోటోస్ తీసుకొని జస్ట్ ఊరికనే పెట్టుకోండి పోనీ. ఎవరైనా కొంటున్నారా లేదా అని మీ ఇంత ప్రైస్ అని పెట్టుకొని. సో, వాళ్ళు బై చేస్తారన్నమాట మీ దగ్గర నుంచి. ఆ ఫోటోస్ బై చేసుకొని వాళ్ళు ఆ పర్పస్‌కి యూజ్ చేసుకుంటారు. వాళ్ళ బిజినెస్ పర్పస్ గానీ, వెడ్డింగ్ షూట్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకుంటారు. ఇది ఫోటోగ్రఫీస్. హ్మ్. మీరు ఇలా చెప్పాను కదా! వీడియోస్ క్రియేట్ చేసుకొని కోర్సెస్ పెట్టుకోవచ్చు. అలాగే వ్లాగ్స్. వ్లాగ్స్ అంటే వీడియో వ్లాగ్స్ మాట. మీరు కుకింగ్స్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఆ కుకింగ్ మీద ఇంకేమైనా మీకేముంటే అది పెట్టుకొని వీడియోస్ ఆ విధంగా సంపాదించుకోవచ్చు. ఇవన్నీ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే రిటర్న్ వస్తూ ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ మీకు ఆల్రెడీ మీ పేరెంట్స్ ఇచ్చిన మనీ గాని ఇంకేమైనా లేకపోతే ఆల్రెడీ ఉందనుకోండి ఎక్కడైనా. సో, హౌస్ రెంట్‌ల ద్వారా వస్తది. ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. మీకు అలాగే ఎవ్రీ మంత్ రెంట్ వస్తది. ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీరు రెంట్‌లు పెంచుకుంటే దాని అమౌంట్ కూడా వస్తుంటది. అంటే ఎప్పుడు తగ్గదు. పెరుగుతూనే వస్తది. హౌస్ రెంట్ కానియ్యండి, లేకపోతే షాప్ రెంట్ కానివ్వండి, ఇవన్నీ మీకు అమౌంట్ వస్తూనే ఉంటే ఆల్వేస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. మీ యొక్క ఇన్వెస్ట్‌మెంటు డబ్బులు ఆల్వేస్ ఇంక్రీజ్ అవుతుంటది. సో, మీ దగ్గర లంప్ అమౌంట్ ఉంటే ఒక చిన్న షాప్ కానివ్వండి, లేకపోతే హౌస్ గాని తీసుకొని దానికి రెంట్‌లు ఇస్తూ ఉంటే మీకు మనీ వస్తూ ఉంటది. అలాగే మనకి పాస్ ఇన్‌కమ్‌లో బ్యాంక్ ఎఫ్‌డి కూడా అంతే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. మనకు తర్వాత అమౌంట్ వస్తుంది. స్టాక్ మార్కెట్ అంతే. స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే ఇంకొకటి ఉంది. ఈ స్టాక్ మార్కెట్‌లోని మనం కొనేసి ఇలా వదిలేసాం అనుకోండి. అది మనకి డివిడెండ్స్ అని ఎవ్రీ 6 మంత్స్‌కి లేకపోతే 1 ఇయర్‌కి గాని కంపెనీ లాభాలొస్తే మనకి డివిడెండ్ ప్రకారంగా మనకి డబ్బులు అమౌంట్ బ్యాంక్‌లో ఏస్తుంటదనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే 1992లోని రాకేష్ జుంజునవాలా అని చెప్పి స్టాక్ మార్కెట్‌లో అతిపెద్ద ఎక్కువ లాభం పొందినవాడు ఎవరంటే మన ఇండియాలోనే రాకేష్ జుంజునవాలా. తిను 1992లో ఒక రూ. 3 టైటాన్ వాచెస్ ఉన్నాయి కదా! టైటాన్‌కి తీసుకున్నాడు స్టాక్స్ ఎక్కువ పెట్టుకొని. అది ఇప్పటికి ఉంచుకున్నాడు. ఎక్కువ డివిడెండ్ బాగా ప్రాఫిట్ వచ్చింది. ఎన్ని కోట్లు సంపాదించాడు అంటే డివిడెండ్ ద్వారానే. సో, మీరు స్టాక్‌ని ఉంచేసారనుకుందాం ఫర్ సపోజ్ ఆ స్టాక్ మార్కెట్‌లో తీసుకొని. మీకు ఉన్న స్టాక్ ప్రైస్ పెరగడమే కాకుండా డివిడెండ్ మీకు బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతూ ఉంటది. ఆ అమౌంట్ మీకు వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఈ విధంగా వస్తుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా పాసివ్ ఇన్‌కమే. ఎందుకంటే ఇప్పుడు మీరు లంప్ సమ్ ఇప్పుడు పెట్టేసారనుకోండి. ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత చాలా ఎక్కువొస్తది. అది మీకు మనీ వస్తుంది. అలాగే ఇంకోటి మీకు బాగా మంచి టాలెంట్ ఉండి మీకు సర్కిల్ గ్రోత్ ఎక్కువుందనుకోండి. ఇన్సూరెన్స్ సేల్ మీరు కాకపోతే మీ వైఫ్స్‌కి గాని, వాళ్ళకి గాని చెప్పి వాళ్ళకున్న సర్కిల్స్ తీసుకుంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ గానియండి, హెల్త్ ఇన్సూరెన్స్ గానియండి, లేకపోతే కార్ ఇన్సూరెన్స్ గానియండి, ఒక్కసారి వాళ్ళు తీసుకున్నారా మన మనం చెప్తే అప్పుడు ఎవ్రీ మంత్ గాని, ఎవ్రీ ఇయర్ గాని వాళ్ళు కడుతున్నప్పుడు ఇన్సూరెన్స్ దాంట్లో ఉన్న ఇంత పర్సెంటేజ్ మనకు కంపల్సరీగా వస్తుంది. 2.5% నుంచి 5% దాకా మనకి వస్తది అమౌంట్. ఇంకా ఏంటంటే మనం ఇంకా ఇది లైఫ్ టైమ్ మాట. ఒక్కసారి మనం ఒక రికమెండ్ చేసి ఒక ఐదుగురినో, 10గురినో జస్ట్ 10 మంది చాలు. 10 మందికి మనం లైఫ్ ఇన్సూరెన్స్ గాని, హెల్త్ ఇన్సూరెన్స్ గాని కట్టించుకున్నామా, ఇంక మనకి ఎవ్రీ మంత్ మనకి అమౌంట్ బ్యాంక్‌లో పడుతూనే ఉంటది. ఇన్సూరెన్స్‌లో ఇది ఇన్సూరెన్స్ సేల్. వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇది. అంటే ఏమి లేదు. మీరేమి డబ్బులు ఖర్చు పెట్టనవసరం లేదు. వీటిలన్నిట్లోనే ఎక్కడ మీరు ఖర్చు పెట్టనవసరం లేదు. ఇవి చెప్పుకుంటే. ఈ ఇన్సూరెన్స్ సేల్ కూడాను మీరు ఒక 10 మందిని యాడ్ చేయించుకున్నారు మీ వైఫ్ ద్వారా లేకపోతే ఆళ్ళకు జాబ్ లాగా ఇచ్చి చేసుకున్నారంటే, మీకు వాళ్ళు కడుతున్నప్పుడల్లా మీకు ఇంత పర్సెంట్ 2.5-5% వస్తూ ఉంటది. అలాగే కార్ రెంటల్ మీరు డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఒక కారు 1 కార్, 2 కార్స్ తీసుకొని మీరు ఒక డ్రైవర్‌ని పెట్టుకుంటే, వాడు ఓలా గాని, ఊబర్ గాని నడుపుకుంటున్నప్పుడు వాడికి మంత్లీ ఒక 15,000 ఇస్తున్నారనుకోండి. 15,000 ఇచ్చి మిగతాది ఇంకా వచ్చిన ప్రాఫిట్ గాని ఇంక అంతంతా మినిమమ్ ఎంత కాదనుకున్నా పర్ మంత్ మీకు 30,000 మిగులుతుంది. ఎంత కాదనుకున్నా 30,000 మిగులుతుంది. ఇంకా యాక్చువల్లీ ఎక్కువ మిగిలితే 60,000 అలా వస్తది. ఎందుకంటే ఒక క్యాబ్ డ్రైవరు ఒక 3 రైడ్స్ చేసుకున్నా రూ. 500 ఇన్వెస్ట్ చేసుకున్నాడు అనుకుందాం. ఒక రూ. 500 ఇలా సంపాదిస్తాడంట. అది పర్ ఇంటూ 30 డేస్‌కి వేసుకోండి అలాగా. చాలా చూసుకుంటే చిన్నదే చాలా ఎక్కువలా కనిపిస్తుంది. ఈ కార్ రెంటల్ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఉండే సెకండ్ హ్యాండ్‌లో ఉందనుకుందాము. కొత్త కార్ తీసుకుందాం అనుకున్నాం. పాత కార్‌ని ఈ విధంగా రెంట్‌లకి ఇచ్చేసేయండి.
ఆ డ్రైవర్‌లో చూసుకుంటారు. లేకపోతే రెంటల్ కార్ కూడా ఇచ్చుకోవచ్చు. వాళ్ళే మన ఇంటికొచ్చి కార్ తీసుకొని వెళ్ళి మళ్ళీ సబ్మిట్ చేస్తారు జస్ట్. అదంతా ఆటోమేటిక్‌గా డబ్బులు మనకి పడిపోతుంటాయి. ఇది. ఇంక మిగతా ఇవి అంటే కంటెంట్ రైటరు. ఓకే. వాళ్ళు అమ్ముకోవచ్చు. కంటెంట్ రైటరు, బుక్స్ ఎవరైనా చేయగలిగితే బుక్స్. ఈ బుక్స్ కూడాను ఏంటంటే మన ఈ బుక్స్ కొందరు ఎలా సంపాదించుకోవచ్చంటే మన చాట్‌జీపీటీ గానీ, లేపోతే జెమినీలో గానీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటారు. కరెక్ట్‌గా మనం ఒక స్టోరీని మంచిగా మన థాట్స్‌తోని క్రియేట్ చేసుకొని ఒక స్టెప్ బై స్టెప్ అది ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే మనకిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. అదంతటిని తీసుకొని ఒక పీడీఎఫ్ కింద క్రియేట్ చేసుకొని అది అమెజాన్‌లో గానివ్వండి, ఫ్లిప్‌కార్ట్‌లో గానివ్వండి మనం అమ్ముకోవచ్చు. ఓకే. ఈ బుక్స్ అంటారు. ఆ ఈ బుక్స్ కూడా ఏంటంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఒకసారి మీరు పెట్టిన తర్వాత ఆళ్ళు డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మనకు కొంత అమౌంట్ వచ్చేస్తుంది. మనం ఏం కష్టపడాల్సిన మనకంత థాట్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు చాట్‌జీపీటీ ద్వారా గానీ, మిగతా వాటిల ద్వారా గానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మాట. మీకంత నిజంగా మీకంత టాలెంట్ ఉంటే ఈ బుక్సే చేసుకొని మీరు చేస్తే ఇదేంటంటే మాములు ఈ బుక్స్ కాకుండా బుక్స్ మాములుగా మీరు అమ్మితే మీకు ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తున్నప్పుడు మీకు కమిషన్ వస్తుందన్నమాట. దాన్ని రాయల్టీ అంటారు. ఓకే. ఆ రాయల్టీ మీకు ఇంక జీవితాంతం వస్తూనే ఉంటది మీరు లేకపోయినా. అది ఫ్యామిలీస్‌కి వస్తూ ఉంటది. సో, ఇది అలాగే లిరిక్స్ రాసినోళ్ళు కూడాను. వాళ్ళేంటంటే ఎక్కడైనా పాట వాడినా, ఏ పబ్‌లో వాడినా, రెస్టారెంట్‌లో వాడినా, ఎక్కడ ఏం చేసినా కూడాను లిరిక్స్ వాడుతున్నందుకు ఎఫ్ఎంలో గాని వాడుతున్నందుకు అవి మనకి రాయల్టీ వస్తూనే ఉంటది ఈ అమౌంట్. ఇవన్నీ ఏంటంటే వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. మీరు ఇంక అలా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇది ప్రస్తుతానికి పాసివ్ ఇన్‌కము. ఇందులోని మీకు ఇంకా 3 ఐస్ రూల్ అని ఉందన్నమాట. ఆల్‌మోస్ట్ అయిపోయింది ఇంకా. 3 ఐస్ అంటారు. 3 ఐస్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. డబ్బులు కాదు ఇంట్రెస్ట్ ఉండాలి. దాని తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇన్‌కమ్ పొందండి. ఇది 3 ఐస్. ఈ పాసివ్ ఇన్‌కమ్‌కి ఏం చెప్పాలంటే నా డైలాగు ప్యాషన్ ఉంటే పాసివ్ ఇన్‌కమ్ మీకు ఆటోమేటిక్‌గా వస్తుంది. ప్యాషన్ ఉండాలి. ఈ ప్యాషన్ ఉంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే మీ సాలరీ కాకుండా మీకున్న ఈ సాలరీ కాకుండాను ఈ పాసివ్ ఇన్‌కమ్ ఈ యొక్క స్కిల్స్‌ని ఏమీ లేదు. వీకెండ్ సాటర్‌డే, సండే బోలెడు టైం ఉంది మీకు. అందులో ఒక 1 అవర్ ఇంప్లిమెంట్ చేసుకోండి. పర్ డే ఒక 30 మినిట్స్ చూడండి. మీ ఉన్న టాలెంట్‌ని ఏ విధంగా పెట్టుకోవచ్చనేది చూసుకుంటే పాసివ్ ఇన్‌కమ్ కంపల్సరీగా వస్తుంది మీకు. సో, టైమ్ ఈస్ ద కీ ఫ్యాక్టర్. బ్యాచిలర్స్‌కైతే నేను ఇప్పుడు చెప్పింది ఉపయోగిస్తే మాత్రం టైమ్ ఈస్ ద కీ ఫ్యాక్టర్. ఇది చాలా చాలా ఉపయోగం మీకు. అలాగే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఓకే. ఎర్న్ మోర్. ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఎర్న్ మోర్. ఇవి నేను ఇందాక చెప్పింది మీ ఎక్సెల్ షీట్‌లో క్రియేట్ చేసుకుంటారు కదా! క్రియేట్ చేసుకొని మీ బడ్జెట్‌ని రివ్యూ చేసుకోండి. డైవర్సిఫై చేసుకోండి. డిసిప్లిన్‌గా వాడండి. రివ్యూ యువర్ మీరు ఎంత చేస్తున్నారన్నది చూసుకోండి. ఆ వచ్చిన అమౌంట్‌ని ఎక్కడ చేసుకోవాలనేది డైవర్సిఫై చేసుకోండి. డిసిప్లిన్‌గా వాడండి. ఇది నా సజెషన్. సో, అయితే మీరు ఈ జనవరి నుంచి మీరు స్టార్ట్ చేశారనుకోండి 1 ఇయర్ తర్వాత చెక్ చేసుకోండి. మీరు ఎవ్రీ ఇయర్ ఎలా ఖర్చు పెట్టేస్తున్నారో ఈసారి ఇయర్‌కి మీరు ఎంత ప్రాఫిట్ వచ్చిందన్నది మీకు తెలుస్తుందన్నమాట.